వెల్కమ్ బ్యాక్. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావంతో ప్రపంచ దేశాలు విలువెల్లాడిపోతున్నాయి. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాయి. పెరిగిన ముడి చమురు ధరలతో విదేశీ మారక విలువలో భారత కరెన్సీ విలువ నానాటికి దిగజారిపోతోంది. రూపాయి విలువ డాలర్తో పోల్చుకుంటే కనిష్ట స్థాయి ₹96.91 చేరుకుంది. దీంతో భారతదేశంలో ఆర్థిక మాంద్యం సునామీ వస్తుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో రాజకీయ దుమారం రేగింది. రాహుల్ గాంధీ బాధ్యతారహితంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేతలు కౌంటర్ అటాక్ చేశారు. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు? ప్రపంచవ్యాప్తంగా యుద్ధ ప్రభావం ఉంటే ఓన్లీ భారత్లోనే మోడీని విమర్శించడం కరెక్ట్ కాదు కదా? మోడీని దేశ పరిస్థితుల మీద విమర్శించినా తప్పేం లేదు. ఆర్థిక పరిస్థితుల్లో నేషనల్ ఇష్యూస్ ఇప్పుడు నార్వేలో విమర్శించడాన్ని నేను అబ్సల్యూట్లీ తప్పుపడతాను. ఇప్పుడు ఈ విషయంలో విమర్శించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. ఆయన చేస్తే తప్పులు చేస్తే డెఫినెట్గా చెప్పాలి, పలానా తప్పులు చేశాడు, డిమానిటేషన్ తప్పు, జిఎస్టీ తప్పు, లేకపోతే ఇంకా వేరే తప్పు అన్న విషయాలు చెప్పాల్సిందే. చెప్పకపోతే ప్రతిపక్షం ఉండాల్సిందే. అయితే ఒకటి, ఇప్పుడు ఆర్థిక సునామీ రాబోతుంది, ఆర్థిక మాంద్యం రాబోతుంది అని రాహుల్ గాంధీ ఏదైతే అన్నారో నేనైతే దాంతో ఏకీభవించను. ఓన్లీ ఆర్థిక పరిస్థితిని డాలర్తో రూపాయి మారక విలువ ఒక్కటే నిర్దేశించే జాలదు. ఎందుకంటే చైనా ఉంది, చైనా కరెన్సీ ఉంది యువాన్. చైనా కరెన్సీ తనను తాను, వాళ్ళు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాబట్టి వాళ్ళు తమంతట తాము తమ కరెన్సీ తగ్గించుకున్నారు. భారతదేశంలో ఇప్పుడు మొన్నటి వరకు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఇప్పుడు 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది డాలర్తో రూపాయి మారక విలువ తగ్గడం వల్ల. కానీ మన దారిద్ర ఈ యూపీఏ ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ కానివ్వండి, ఎన్డీఏ ఫస్ట్ టర్మ్ కానీ సెకండ్ టర్మ్ కానివ్వండి, థర్డ్ టర్మ్ కానివ్వండి, దారిద్ర రేఖ దిగువ నుంచి దాదాపు 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది ప్రజల్ని మనం బయటికి నెట్టివేయగలిగాం. సక్సెసివ్ గవర్నమెంట్స్, అది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్స్ అచీవ్ అనుకోండి, అంతకుముందు ఉన్న వాజ్పేయి గవర్నమెంట్ అచీవ్స్ అనుకోండి, ఎస్పెషల్లీ 2004 నుంచి ఇప్పుడు 24 వరకు దారిద్ర రేఖ దిగువ నుంచి చాలా మంది కూడా బయటికి నెట్టివేయబడ్డారు. బయటికి నెట్టివేయబడ్డారంటే మంచిగా ప్రజల ఇన్కమ్ పెరిగింది, కనబడుతుంది తలసరి ఆదాయం. ఇవాళ హైదరాబాద్లో మీకు, తెలంగాణలో హైదరాబాద్లో ల్యాండ్ వాల్యూ ఏ విధంగా పెరిగిందో చూసాం. రైతుల ఆత్మహత్యలు ఉందా? లేదు కదా. అది ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం అనుకోండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకోండి, కేంద్ర ప్రభుత్వం, అందరి సక్సెస్ఫుల్ ఎఫర్ట్ అనుకోవాలి కదా. ఇవాళ హైదరాబాద్లో డ్రైవర్ పని చేయాలన్నా 23-24 వేలకు మించి తక్కువ జీతం ఇంక రావట్లేదు. ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. సో ప్రపంచంలో ఆర్థిక సునామీ లాస్ట్ టైం ఎప్పుడు వచ్చింది? 2007 to 2009 మధ్యలో వచ్చింది ఆర్థిక మాంద్యం. కానీ ఒకటి, మన ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? మన ఈ డెఫినేషన్, తిండి లేని పరిస్థితి వస్తుందా భారతదేశీయులకు? మనం స్వయం సమృద్ధిని సాధించాం. తెలంగాణలోనే వరి 7 times ఎక్కువ పండుతుంది. ఆహార ధాన్యాల కొదువ ఉందా? వరి గోధుమలు తినలేని పరిస్థితిలో ఉన్నామా? ఆర్థిక మాంద్యం అంటే ఏంటి? ప్రజల చేతిలో డబ్బులు లేవా? సంపన్నులు ఎక్కువ మంది లేరా? మన ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ ఎక్కువ లేదా? మన జిఎస్టీ కలెక్షన్స్ పెరగట్లేదా? సో అంత పెద్ద గతంలో ఏమంటారు, బంగారం తాకట్టు పెట్టే పరిస్థితి లాంటి పరిస్థితి లేదు. సో ఆర్థిక మాంద్యం రావాలని రాహుల్ గాంధీ కోరుకుంటారేమో, విమర్శించవచ్చు ఆయన మోడీ చేస్తున్న విధానాల్ని. రావద్దని పౌరుడిగా నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పింది ఎకనామిక్ డిసిప్లిన్ పాటించమని చెప్పారు. బంగారం కొనొద్దు, విదేశీ యాత్రలు చేయొద్దు అని చెప్పారు. ఎస్, ఆయన ఈ మాటను ఫిబ్రవరి 28 తర్వాత, వారం 10 రోజుల తర్వాత చెప్పుంటే బాగుండేది, 15 రోజుల తర్వాత. కానీ రాజకీయ పార్టీలకేంది, ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటుంది. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి, బెంగాల్లో లేకపోతే అస్సాంలో వాళ్ళు గెలిచిన చోట, పుదుచ్చేరిలో 3 చోట్ల గెలిచారు కదా, ఎఫెక్ట్ పడుతుందేమో అని చెప్పలేదు. సో ఇది పూర్తిగా రాజకీయ నిర్ణయం. అది చెప్పుంటే బాగుండేదని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను. రాజకీయాలకు అతీతంగా ఉండాలి. ఇదేదో 2 నెలల ముందే ఫ్యూయల్ కన్జంప్షన్ విషయంలో కానీ, ఇంధన పొదుపు ఇవన్నీ చెప్తే బాగుండేది. కానీ ఎన్నికలు కాబట్టి చెప్పలేదు. సో అటువంటి పరిస్థితి రావద్దని మనం కోరుకుందాం. మాట్లాడదాం. మనతో పాటు పాపారావు గారు ఉన్నారు, అదేవిధంగా రియాజ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, గ్రంథాలయ సంస్థ చైర్మన్, అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఎస్, శరత్ గారు.
మీతో ప్రారంభించిన ఆనవాయితీ సెంటిమెంటు ఎప్పుడు కూడా చర్చ. సో చెప్పండి సార్, ఇప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితి ఉందా? తీవ్ర రాబోయేదంతా ఆర్థిక మాంద్యం అని అంటున్నారు రాహుల్ గాంధీ. యా మ్యూట్ తీసేసి మాట్లాడండి సార్. ఎస్ సార్ మ్యూట్ తీసేసాను సార్. ఎస్ ఇప్పుడు వస్తుంది, చెప్పండి సార్. ది ఇష్యూ ఇస్ లైక్ దిస్. యాక్చువల్లీ ఐ డోంట్ నో వేర్ టు పుట్ రాహుల్ గాంధీ ఇన్ ది కరెంట్ పొలిటికల్ ఎరీనా. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అనేంత టోటల్ కన్ఫ్యూజన్ లో ఉంది సార్. ఒక రకంగా చెప్పాలంటే హీ డజంట్ స్పీక్ లైక్ ది అపోజిషన్ పార్టీ లీడర్. సర్టన్ టైమ్స్ ఆయన కామన్ సెన్స్ ఎక్కడ పోద్దా అనేది. See, the earlier tradition was that whenever the Prime Minister on a visit to foreign countries, the opposition parties at least would not criticize the Prime Minister or the global international affairs గురించి మాట్లాడారు. ఇప్పుడు డొమెస్టిక్ అఫైర్స్ లో, డొమెస్టిక్ వ్యవహారాల్లోనేమో ఏం మాట్లాడారు, దిక్కులేని విషయాలన్నీ పార్లమెంట్ సెషన్. నేను అందుకనే ముందు నార్వే జర్నలిస్ట్ విషయంలో రాహుల్ గాంధీ దాన్ని ఎండార్ చేసినందుకు నేను క్రిటిసైజ్ చేశాను. కానీ ఇది మన డొమెస్టిక్ వ్యవహారం కదా, ఆర్థిక మాంద్యం అన్నది మన డొమెస్టిక్ వ్యవహారం. దాని గురించి రాహుల్ గాంధీ మాట్లాడితే తప్పే ఉంది సార్. ఒక విషయం, ఇప్పుడు నార్వేయన్ జర్నలిస్ట్ దగ్గర ఏదైతే ఆ కాన్ఫరెన్స్ ఉండిందో అక్కడ దే హావ్ డిక్లేర్డ్ ఇన్ ది బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దట్ దేర్ విల్ బి నో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని అన్నారు. అన్న తర్వాత షీ వాంటెడ్ టు అట్రాక్ట్ ది వరల్డ్ అటెన్షన్. దట్స్ ద రీజన్ షీ ఎంబ్రాస్డ్. మన దగ్గర వేరే దేశ ప్రధాని వచ్చి అట్లా మన జర్నలిస్ట్ ఎవరిని అడిగితే మన ఎస్పీజీ వాళ్ళు లాగి పడేస్తారు అవతల. అక్కడ వాళ్ళు ఎందుకు చేయలేదో తెలియదు, అంతే కదా. Whatever it is, the Prime Minister has followed the discipline. Yes. Once it has been declared that we are not going to take any question and answers, the journalist also would have, restricted herself. There was no necessity అండి. ఇప్పుడు మనకు చాలా సార్లు టుడే ఐ స్పీక్ ఓన్లీ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్, వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ ఎనీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే మీరు నేను అయితే దాదాపు ఒక దశకం అందరిని టాప్ లీడర్స్ ని కవర్ చేసినాను. వి యూస్ టు ఫాలో. మన దగ్గర కేసీఆర్ ని అడిగేది ఉండే క్వశ్చన్ ఏమని, ఏందయ్యా తెలుస్తుండే ప్రెస్ ఫ్రీడమ్ గురించి. నార్వే జర్నలిస్ట్ కేసీఆర్ ముందర పెట్టాలి, మంచి జవాబు ఇస్తుండే. అంటే సరే, అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఈ రోజు రాయబరేలీ టూర్ లో ఉన్నప్పుడు కూడా చాలా చిల్లరగా మాట్లాడినాడు. హి హస్ డిస్క్రైబ్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ ఎ ట్రేటర్. అది ఏ రకంగా అండి? హౌ డస్ ఇట్ క్వాలిఫై ద టెస్ట్ ఆఫ్ బీయింగ్ ఎ రీజనబుల్ క్రిటిసిజం ఆఫ్ ది గవర్నమెంట్స్ పాలసీస్, గవర్నమెంట్స్ ప్రోగ్రామ్స్ ఎట్సెట్రా. అంటే నార్వే జర్నలిస్ట్ విషయంలో డిఫరెంట్, ఆర్థిక సమస్యల విషయంలో డిఫరెంట్. ఆర్థిక సమస్యల విషయంలో రాహుల్ గాంధీకి నిలదీసే హక్కు ఉంది. కరెక్ట్. ఇప్పుడు చెప్పమని మరి ఎక్స్ప్లెయిన్ చేయమండి. వాట్ ఆర్ ది మెజర్స్ టు బి టేకెన్ టు బెయిల్ అవుట్ ది కరెంట్ ఎకనామిక్ క్రైసిస్? ఇప్పుడు ఏదైతే వెస్ట్ ఏషియన్ క్రైసిస్ ఉందో ఇట్స్ అ గ్లోబల్ ఫినామినా. నో కంట్రీ ఆన్ దిస్ గ్లోబ్ ఈస్ ఏబుల్ టు విదర్ ది ప్రెసెంట్ క్రైసిస్. ఎవ్రీబడి ఈస్ ఫేసింగ్, ఇట్స్ నాట్ ఇండియా ఎలోన్. అయితే కాకపోతే కొన్నిట్లలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంది నాకు కూడా. ఎందుకంటే ఇది రెండోసారి మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ పెంచినారు. దాదాపు 93 పైసెస్ 94 పైసెస్ పెంచినారు పెట్రోల్ డీజిల్ మీద. దిస్ ఈస్ వేర్ హీ ఈస్ గోయింగ్ రాంగ్. యాక్చువల్లీ ది వన్ ఆఫ్ ది సౌండ్ ఎకనామిక్ ప్రిన్సిపల్ ఇస్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంక్రీజ్ ది అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ అండి. ఇట్ విల్ హ్యావ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎఫెక్ట్ ఆన్ ఎవ్రీథింగ్. ఇవాళ ఆర్డినరీ పర్సన్, ఏ కామన్ మ్యాన్ ఈస్ ఎఫెక్టెడ్ లైక్ ఎనీథింగ్. యువర్ ట్రాన్స్పోర్టేషన్ ఈస్ ఇంక్రీజింగ్, your prices are going to increase and it will literally crumble the ordinary person. దానికి బదులు మొన్న ఏం చేసినారు, గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచినారు. అట్లనే దే హ్యావ్ టు సర్చ్ అవుట్ సమ్ వేస్ అండ్ మీన్స్ యాజ్ టు హౌ టు ఓవర్కమ్ ది ప్రజెంట్ క్రైసిస్. తర్వాత రెండోది ఏంటంటే వెన్ దెర్ ఈస్ ఎ వరల్డ్ క్రైసిస్, the duty and the responsibility of the opposition party leader or the duty of the prime minister also to convene a meeting of the political parties in the country. This is a problem which we all of us are facing. The entire globe is facing. What do we do? అసలు మన దేశంలో అన్ఫార్చునేట్లీ there is no dialogue between the opposition and the ruling party. Ruling party leaders think that they are the satraps. ఓల్డ్ సత్రప్స్ లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో చూడండి, ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విల్ నెవర్ హోల్డ్ డిస్కషన్స్ విత్ ది అపోజిషన్ పార్టీస్ యాజ్ ఇఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది స్టేట్ ఆర్ హిజ్ ఓన్ ప్రాబ్లమ్స్. అట్లనే సేమ్ ఇస్ ది కేస్ విత్ ది సెంటర్ ఆల్సో. నేను అనేది ఏంటంటే కొంత సంయమనం అనేది అవసరం. తర్వాత ఇప్పుడు మనము లేటెస్ట్ గా IMF రిపోర్ట్ చూపెట్టిన దాని ప్రకారంగా అయితే నాట్ ఓన్లీ ఆర్ కంట్రీ, 50 to 60% of the European countries and the entire Asia is literally
in the grip of an economic crisis. Idi we have to overcome through a different means altogether. Some sort of a dialogue or debate is necessary. What I personally felt was that the Prime Minister would convene an emergency meeting with the Parliament to discuss all these issues. ఏమవుతుండే ఒక 2 రోజులు కూర్చొని అసలు ఇది డిస్కస్ చేసేసి మరి ఎట్లా మనం హౌ టు ఓవర్కమ్ దిస్, యూ గివ్ యువర్ ఓన్ సజెషన్స్, వీ ఆల్సో గాట్ దీస్ ప్రపోజల్స్ ఎట్ అవర్ డిస్పోజల్ అని ఒక డిబేట్ డైలాగ్ ఉంటే ఏమవుతుందంటే ప్రజలకి కొంత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎట్లా తయారైందంటే ఏ రాత్రి ఏం మీద పడుతుందో తెలియదు. సడన్ గా నిన్న రాత్రి నుంచి పెట్రోలియం ప్రైసెస్ ప్రోడక్ట్స్ అవి ఇవి అన్ని పెంచినారు. ఇంకా పెరుగుతాయి, ఇంకో 10 రూపాయలు పెరుగుతాయి ఇట్లా కంటిన్యూ అయితే. వాళ్ళు ఏంటంటే నొప్పి తెలియకుండా ఇంజక్షన్ ఇద్దామని చూస్తున్నారు. ఒకటేసారి 10 రూపాయలు పెంచే బదులు రోజుకు 3-4 రోజులకు ఒకసారి 90 పైసలు రూపాయి అట్లా పెంచితే తెలియదు అనుకుంటారు. అట్లా ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ అదే డిక్లేర్ చేసినాయి సార్. మీరు ఏదన్నారో అదే మాట ఆయిల్ కంపెనీస్ హావ్ డిక్లేర్ దట్ దే డోంట్ వాంట్ టు పాస్ ఆన్ ఆల్ ది బర్డెన్ టు ది కామన్ మ్యాన్ ఎట్ వన్ గో. We want to increase it in installments ani already oil companies have put out that proposal. Sir, actually I am basically a liar. కాకపోతే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కొద్దిగా ఎకనామిక్స్ అంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. వాట్ ఈస్ ది వరల్డ్ ప్రెస్ సేయింగ్, వాట్ ఆర్ ద ఇంటర్నేషనల్ మ్యాగజైన్ సేయింగ్, ఆర్ పేపర్స్ ఆర్ సేయింగ్ అనేది చూస్తూ ఉంటాం అనమాట. నేను అనేది ఏమంటే ది ప్రైమ్ మినిస్టర్ మస్ట్ హ్యావ్ ఎ థింక్ టాంక్ ఆఫ్ సమ్ గుడ్ ఎకానమీస్ ఆఫ్ ద కంట్రీ. ఒక 5-6 10 మందిని పెట్టుకొని ఒక థ్రెడ్ బేర్ డిస్కషన్ కూడా ఉండాలండి. ఇక్కడ ఎట్లా తయారైతుందంటే రైవల్ పాయింట్ ఆఫ్ వ్యూ కి దేర్ ఇస్ నో స్కోప్. మోడీకి సలహాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారా? మోడీ సలహాలు తీసుకుంటారా ఎవరిదన్నా? మరి అట్లా లేకుంటే కష్టము. ఇప్పుడు కంట్రీ లైక్ ఆర్స్ వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంట్ హ్యాస్ గాట్ దట్ థింక్ ట్యాంక్. వరల్డ్ లో ఎక్కడైనా కానీ ఒక క్రైసిస్ ని ఓవర్కమ్ కావాలన్నప్పుడు all the parties must come together. See, at the times of crisis kada Indian constitution is unitary as well as federal. In times of crisis we become unitary. That is the concept of our constitutional functioning. Kabatti the prime minister should have a large heart. He should discuss the issue with at least the floor leaders of the opposition parties. He should arrive at a consensus on how to. Yes, Riyaz garu. భరత్ గారు, రియాజ్ గారు, ఆర్థిక సునామీ వస్తుందని అంటారు. రావద్దని కోరుకోవాలి రాహుల్ గాంధీ, రావాలని ఎందుకు కోరుకోవాలి? అంటే తప్పదు. ఇప్పుడు ఈవెన్ అమెరికా ఈజ్ ఆల్సో ఫేసింగ్ ది సేమ్ ప్రాబ్లం. అమెరికన్ civic life is also affected like anything. That's what our friends in America tell us. రియాజ్ గారు. భరత్ గారు, గౌరవ ప్రధాని మోడీ గారు ఆర్థిక భద్రత కోసం, ఆర్థిక భవిష్యత్తు కోసం పొదుపు సూత్రాలు పాటించాలని చెప్పిన రాహుల్ గాంధీ గారు భవిష్యత్తు ఎట్లా జరుగుతుందో పోతుందనే విషయాన్ని వివరించినా కూడా ఈ దేశ ఆర్థిక భవిష్యత్తును కాపాడాలని మాత్రం బాధ్యతయుతమైన పౌరులుగా మనందరి దగ్గర ఉంటుంది. దాన్ని మనం కాపాడుకోవాలి. అదే సందర్భంలో కొన్ని గణాంకాలని, కొన్ని వాస్తవాలను మనం బేరీజ్ చేసుకున్నప్పుడు వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి, భ్రమలేంటి, వాస్తవాలు ఏంటి అనే విషయం మీద కూడా మనకు నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలున్న దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉండే. అది చాలా పథకాలం ముచ్చట చెప్పట్లేదు నేను. ఫిబ్రవరి, సెప్టెంబర్ 2021 ముచ్చట చెప్తా ఉన్నాను. అంటే చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తర్వాత మనం ఉండేది. మొన్న కూడా దాదాపుగా 728 బిలియన్లకు సంబంధించిన ఆర్థిక నిల్వలు ఫారిన్ ఎక్స్చేంజ్ మన దగ్గర ఉండేది. కానీ సడన్ గా 2 months లో అది బాగా డిక్లైన్ అయింది. అది 691 పడిపోయింది. దాదాపుగా $38 బిలియన్ 2 నెలల్లో మనం ఖర్చు పెట్టే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇదే డిక్లైన్ కనుక జరిగిపోతే ఇప్పుడు మన దగ్గర నిల్వలు 11 months సరిపోతాయని ఒక అంచనా మీద మనం కొనసాగుతా ఉన్నాం. కానీ అది కూడా జరగట్లేదు. ఇంకొక 4-5 నెలల తర్వాత ఈ నిల్వలు ఇట్లే కంటిన్యూ అయ్యే అవకాశం లేదనేది ఎకానమీ మీద కొంత బేసిక్ అండర్స్టాండింగ్ ఉన్న ఎవరైనా కూడా ఊహించగలుగుతా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ప్రజల్ని సమావేశం చేయడంలో ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే పొదుపు సూత్రాలు పాటించమని చెప్పారో, నిజంగా పొదుపు సూత్రాలు భారతదేశ ఎకానమీని సంక్షోభం నుంచి బయటపడే కోణంలో అవి బతికిస్తాయా, కాపాడుతాయనే విషయం మీద చర్చ జరగాలి కదా. ఇది రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష నేత, వారి అభిప్రాయం కూడా చాలా విలువైన అభిప్రాయంగా మనం చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. చాలా క్లియర్ గా మనకు కనపడతా ఉంది కదా ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే. కేవలం 100 రూపాయల పెట్రోల్ కొనుక్కునే అతను ఒకరోజు పెట్రోల్ కొనుక్కుంటే 100 రూపాయలు మిగులుతాయి కావచ్చు, కానీ జరుగుతున్న విషయం అది కాదు కదా భరత్ గారు. ఈ రోజు భారతదేశంలో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, డాలర్లను విపరీతమైన సంపదన పోగేసుకున్నారు 10-15 సంవత్సరాల నుంచి, ఆ విపరీతమైన సంపదన పోగేసుకున్న వాళ్ళు ఆ డాలర్లను డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుని
ఇక్కడ నుంచి అమ్ముకొని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అవసరం అయితే భారతదేశ పౌరసత్వాన్ని కూడా వదులుకొని వెళ్ళిపోతా ఉన్నారు. కానీ ఈ నేపథ్యంలో ఏమైందంటే బిలియన్ల కొద్ది సంపద ఎవరి దగ్గర అయితే కొన్ని కుటుంబాల దగ్గర పోగైందో ఆ కుటుంబాలు సంపాదన తీసుకొని వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అట్లాగే భారతదేశంలో విపరీతమైన లాభాలు పొందిన సంపన్నులు ఎవరైతున్నారో వాళ్ళు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయకుండా బయట దేశాలు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే మొత్తం టోటల్ గా భారతదేశానికి సంబంధించిన ఆర్థిక సంక్షోభం వైపు దీనికి సంబంధించిన ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి పరిపాలనలో ఉన్న గౌరవ ప్రధాని మోడీ గారి ప్రభుత్వం నిజంగా ఒక పాలసీని రూపొందించుకొని దీని పట్ల ఒక నిర్దిష్టమైన చర్యలు చేపట్టిందా లేదని చర్చ చేయాలి కదా. ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ఖచ్చితంగా భారతదేశంలో సంక్షోభం ఏర్పడుతుందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పారు. సునామీ రూపంలో రాబోతున్న విషయాన్ని కూడా బాధ్యతగా చెప్పారు. కానీ చర్చ ఆ రూపంలో కొనసాగాలి. అందుకోసం క్లియర్గా కాంగ్రెస్ పార్టీగా మేమే అభిప్రాయపడతా ఉన్నాం అంటే ఈ విషయాన్ని కరోనా టైంలో కూడా రాహుల్ గాంధీ గారు ముందుగా హెచ్చరించారు కదా. కరోనా కనుక మహమ్మారి ఇట్లే కొనసాగితే భారతదేశ ఎకానమీలో సామాన్యులు ఇట్లా నష్టపోతారన్న విషయాన్ని కూడా చెప్పారు. రైలు పట్టాల మీద రాలిపడ్డ శవాలన్నీ కూడా సామాన్యులు వేస్తారు. గుజరాతీ పెట్టుబడిదారులే భారతదేశంలో 40 కుటుంబాలకు సంబంధించిన సంపద సంబంధించిన వాళ్ళకి సంబంధించిన జరగలేదు. హీరోలు నిలబడే వాళ్ళు కూడా సామాన్యులే. కాబట్టి రాబోయే విషయాలని ప్రతిపక్ష నేతగా అట్లాగే దాదాపుగా రాహుల్ గాంధీ గారు సుదీర్ఘంగా పార్లమెంట్లో సభ్యులుగా కొనసాగుతున్న చరిత్ర కూడా మనం చూసుకోవాలి. నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఎంటర్ కాకముందుగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోక్సభ సభ్యుడిగా ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వాస్తవంలో చెప్పే ప్రయత్నం చేసే క్రమంలో ప్రతిపక్షం గట్టిగా కోరుకున్నప్పుడు పాలకపక్షం ఆ హెచ్చరికలను తీసుకున్నప్పుడు లేదా దానికి సంబంధించిన టెంపర్మెంట్ తీసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోణంలో దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ 12 సంవత్సరాల నుంచి ఏ సంపద అయితే కొన్ని కుటుంబాల దగ్గర పోగైందో ఆ పోగైన సంపదను మళ్ళీ దేశంలో ఇన్వెస్ట్ చేయకుండా చేస్తే కుట్ర ఒకటి, ఈ దేశంలో ఇన్వెస్ట్మెంట్ మొత్తం చేయకుండా మళ్ళీ బయటకు తీసుకుపోయే కుట్ర మరొకటి జరుగుతూ ఉన్నప్పుడు ఆ సంక్షోభం జరుగుతూ ఉన్నది. ఆ సంక్షోభం తోడుగా తక్షణమే మొత్తం ఈ రోజు ఎక్కడైతే ఇరాన్కి సంబంధించిన గల్ఫ్ వార్ ఏదైతే స్టార్ట్ అయిందో అది ఖచ్చితంగా ఆజ్యం పోసిన సందర్భంలో మనకు కనపడతా ఉన్నాయి. వీధి ఇష్యూస్ మీద రాహుల్ గాంధీ గారు నిర్దిష్టమైన విషయాలు చెప్పారు. దాని మీద నిజంగా ప్రభుత్వము చర్చ చేయాలి. ప్రభుత్వం మీలాంటి ఛానల్స్ ఒక అద్భుతమైన టాపిక్ మీద డిస్కస్ చేస్తాం. మేము వెల్కమ్ చెప్తున్నాను. సీనియర్ జర్నలిస్ట్ గా బాధ్యతయుతంగా ఒక టాపిక్ తీసుకొచ్చారు. డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాల మీద చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీగా మేము భావిస్తాం. పాపారావు గారు ఏమంటారు? చాలా పెద్ద క్రైసిస్ ముందుందా? ఇప్పుడు ఓన్లీ ట్రైలరేనా లేదా 2007-8 దానిలో అయితే బాగానే మన్మోహన్ సింగ్ బాగానే నెట్టుకొచ్చారు, ఎక్కువ ఇబ్బంది కాలేదు. ఒక్క నిమిషం అర్థమైంది. అంటే ఒకటిసారి ఇక్కడ రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాటని నేను ఒప్పుకోను. అంటే గతంలో కూడా ట్రంప్ డెడ్ ఎకానమీ అన్నప్పుడు ఇండియాని దాన్ని సపోర్ట్ చేశాడు ఆయన. అలాంటివి ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే డెడ్ కి వంత బాటం, అదే ట్రంప్ కి వంత బాటం అనేది డెడ్ ఎకానమీ అనేది మంచిది కాదు. మనం విమర్శ చేయటం వేరు, దేశంలో విమర్శ చేసుకోవటం వేరు. అలాగే రాహుల్ గాంధీ కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంది, కొంత ఓవర్ యాంగ్జైటీ లాగా రియాక్ట్ అవుతుంటారు. దాన్ని నేను అంగీకరించను. కానీ ఓవరాల్ గా రాహుల్ గాంధీ చెప్పినటువంటి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తుంది అనేది వ్యక్తిగతంగా నాకు చాలా కాలంగా, ఇప్పుడు రాహుల్ గాంధీ ఇప్పుడు అంటే నేను ఆయనతో పోల్చుకుంటున్నా, ఆయన పెద్ద నాయకుడు కావచ్చు, కానీ నేను 25 ఏళ్లుగా చెబుతుంది రాబోయే సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా రాబోయేది అతిపెద్ద సంక్షోభం ముంచుకొస్తుంది. అది 1930లో మనం మానవాళి చూసిన సంక్షోభం కంటే కూడా పెద్దది అనేది ఎప్పటి నుంచో చెబుతున్నా. ఇది ఆ సిరీస్ లో అలా చెప్తా వచ్చినటువంటి సిరీస్ లో 2024లో వేసిన 4వ పుస్తకం. 2003లో ఒకటి, 2007లో ఒకటి, 2012లో ఒకటి, ఇది 2024. ఇవన్నీ వ్యాసాల సంకలనం. ఎలా జరగబోతుంది, ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎలా ముంచుకొస్తుంది అనేది మొత్తం ఓవరాల్ గా. సరే, భారతదేశం గురించి రాసిన వ్యాసాలు కూడా వేరే చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి. సో ఓవరాల్ ఏంటంటే పరిస్థితి ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఉంది, చాలా భయానకంగా ఉంది. రాహుల్ గాంధీ చెప్పింది ఏమి ఆ విషయంలో తప్పు కాదు, 100% అది నిజం. తర్వాత మీరు అన్నటువంటి 2008లో పరిస్థితి అది ఎందుకు అధిగమించామో కూడా ఒకసారి చెప్పుకోవాలి. అప్పటికి ఇప్పటికీ మనం కోల్పోయినటువంటి కొన్ని పిల్లర్స్, కొన్ని ఆలంబనలు, కొన్ని ఆసరాలు ఏంటో కూడా చెబుతారు. ఉదాహరణ 2008లో ప్రణబ్ ముఖర్జీ 2008లో సంక్షోభం వచ్చింది. 2009లో బడ్జెట్ వేస్తా, పార్లమెంట్ లో బడ్జెట్ సమర్పిస్తా ప్రణబ్ ముఖర్జీ ఏం చెప్పాడంటే, మనం ఈ సంక్షోభాన్ని ఎందుకు తట్టుకోగలిగామంటే 2008 సెప్టెంబర్ అక్టోబర్ లో వచ్చింది. దాన్ని మనం తట్టుకోగలగడానికి కారణం మనకున్నటువంటి జాతీయ ఉపాధి హామీ పథకం ఒకటి, మన జాతీయం చేయబడిన బ్యాంకులు రెండవది. ఇట్లా చెప్పాడు కొన్ని కారణాలు. మన నేషనలైజ్డ్ బ్యాంక్స్
ఆ ఇష్టానుసారం అప్పులు ఇవ్వాలా, అవి జాగ్రత్తగా అప్పులు ఇచ్చినాయి, అందుకే అవి నష్టపోయి దెబ్బతిని కూలిపోలా. రెండోది ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం వల్ల ప్రజల కొనుగోలు శక్తి కాపాడబడింది. ఇది అంటే ప్రభుత్వ రంగం అనేది ఆ రోజు కాపాడింది, ప్రభుత్వ పాత్ర సబ్సిడీలు వెల్ఫేర్ అనేది కాపాడింది. ఈ రోజు అవన్నీ నిర్వీర్యం అవుతున్నాయి నెమ్మదిగా. మన సపోర్ట్ సిస్టమ్స్ పోతున్నాయి. అటు పక్కేమో సంక్షోభం వస్తుంది, ఇటు పక్కేమో సపోర్ట్ సిస్టమ్స్ లేవు. రెండోది ఇంకో ఒక్క చెబుతా, ఇక్కడ ప్రధానంగా ఈ సంక్షోభం వెస్ట్ ఏషియా యుద్ధం తర్వాత ఇప్పుడు కనపడుతుంది. కానీ ఎవరైనా కనుక వెస్ట్ ఏషియా యుద్ధంతోనే ఈ సంక్షోభం వస్తుంది, దానివల్లే వస్తుందని చెప్తే అది పొరపాటు. ఆల్రెడీ ఉన్నటువంటి సంక్షోభం మీద మూలిగే నక్క మీద తాటికాయలాగా వెస్ట్ ఏషియా సమస్య వచ్చింది. దానివల్ల ఇది అగ్రవేట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ సమస్యలు చెబుతాను నేనండి. మనకి రూపాయి పతనం వెస్ట్ ఏషియా దీంతోనే రాలా, ఈ యుద్ధం తర్వాత ముందు నుంచి కూడా ఉంది. పశ్చిమాసియా, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ముందు నుంచి కూడా రూపాయి పతనం సాగుతుంది. రెండోది షేర్ మార్కెట్ పతనం 2024 సెప్టెంబర్ నుంచి ఉంది, ఇప్పుడు కాదు కొత్తగా. తర్వాత నిరుద్యోగం అనేది 2019లోనే 45 సంవత్సరాల్లో 42 సంవత్సరాల గరిష్ట స్థాయిలో ఉంది. అది అప్పటి నుంచి కూడా పెరుగుతానే ఉంది. ఇప్పుడు ఇక్కడే కాదు, భారతదేశంలోనే కాదు, చాలా చోట్ల పెరుగుతుంది ప్రపంచంలో. అలాగే ద్రవ్యోల్బణం ఇప్పుడు ఈ కొత్తగా దీంతో వచ్చింది కదా, అంత ముందు కూడా మనం ద్రవ్యోల్బణం ఒక లెవెల్లో ఎఫెక్ట్ అయ్యాం, మళ్ళీ కొంచెం సబ్సైడ్ అయినట్లు ఉన్న దశలో మళ్ళీ వెస్ట్ ఏషియా సంక్షోభం. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పడిపోవడం అనేది చాలా కాలంగా మొదలైంది. బయటికి వెళ్లే పెట్టుబడులు ఎక్కువైనాయి. దేశంలో పెట్టుబడి పెట్టేదానికంటే దేశీయ పెట్టుబడిదారులు కూడా, భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారులు కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టే కంటే ఈ డబ్బులు తీసుకెళ్లి బయట దేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు. ఎందుకంటే భారత మార్కెట్ లో డిమాండ్ లేదనేది స్పష్టం, చాలా కాలంగా జరుగుతుంది. వెస్ట్ ఏషియా సంక్షోభంతో రాలా. కాబట్టి వెస్ట్ ఏషియా సంక్షోభం అనేది ఈ సమస్యని మరింత పెంచింది, సమస్య తాలూకు దీన్ని బయటికి తెచ్చింది లోపల నుంచి. కాబట్టి ఏంటి ఇది, ఈ సంక్షోభం అనేది రాహుల్ గాంధీ చెప్పిన దాంతో నేను భయపెట్టాలని భయపెట్టకపోయినా రేపు జరిగేది అదే. జాగ్రత్తగా ఉండమని చెప్పగలదు. ఏమన్నా చేయొచ్చా ఇప్పుడు ఈ సంక్షోభం రాకుండా? ఇంకా చేయి దాటిపోయిందా, లేకపోతే ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? అది రాహుల్ గాంధీ చెప్పింది, నేను అది కూడా ఒప్పుకుంటా. చేయి దాటిపోయింది ఇప్పటికే పరిస్థితి. కాకపోతే విధాన మార్పు అనేది ఇప్పటికైనా, అంటే దీన్ని అధిగమించవచ్చు. సంక్షోభం రావచ్చు. మనం ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం కదా, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న ఎకానమీ కదా, ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాం కదా అంటున్నా. ఏముంది చెప్పండి స్ట్రాంగ్ గా? నేను ఇన్ని చెప్పాను. ఆగండి, ఏముంది చెప్పండి స్ట్రాంగ్ గా? నేను ఇన్ని చెప్పాను నెగటివ్స్. ఇప్పుడు స్ట్రాంగ్ చెప్పండి. మీరు చెప్తా, ప్రజల తలసరి ఆదాయం పెరిగింది. లేదు తీసుకోకండి. అదానీ అంబానీ ఆస్తులు నా ఆస్తులు కలిపితే వచ్చే తలసరి ఆదాయం. నేను ఒక మాట చెప్తా, ఇప్పుడు వినండి. ఇప్పుడు టాప్ 100 లో భారతదేశ కంపెనీ ఏం లేదు. అదానీ అంబానీ గురించి మాట్లాడతారు కానీ ఇప్పుడు అమెరికాలో టాప్ 10 లో 8 మంది అమెరికా వాళ్ళే. అయినా వాళ్ళ తలసరి ఆదాయం అనొచ్చా? అమెరికాలో కూడా పేదలు ఉన్నారు కదా సార్. 4.5 టాప్ 100 లో ఇండియన్ కంపెనీ ఏం లేదు. వాళ్ళు ఉన్నారు అక్కడ. టాప్ 100 లో ఇండియన్ కంపెనీ ఏం లేదు. ఇంతకుముందు HDFC బ్యాంకు, మాటలు ఎందుకో కొంచెం వినపట్టాలి. రిలయన్స్, ఈ కంపెనీస్ ఉండేవి. టాప్ 100 లో ఇండియన్ కంపెనీ ఏం లేదు. ఇప్పుడు అవి బట్టి మనం ఎలా చెబుతాం సార్ టాప్ 100? ఇప్పుడు అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు ప్రపంచంలో అందరికంటే ధనవంతులు ఉన్నారు. టెక్నాలజీ కంపెనీలు అన్ని ఉన్నాయి కదా బ్రహ్మాండమైన. అమెరికాలో 4.5 కోట్ల 5 కోట్ల మంది పేదోళ్ళు ఉన్నారు, అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అమెరికాలో సంక్షోభం రాలేదు 2008లో? అమెరికాలోనే కదా మొదలైంది. లాస్ట్ 20 years లో దారిద్ర్య రేఖ నుంచి చాలా మందిని బయటికి తీసుకొచ్చింది కదా సక్సెసివ్ గవర్నమెంట్. మళ్ళీ అక్కడికే పోతారు, మళ్ళీ అక్కడికే. ఇప్పుడు ఈ లాస్ట్ 20 years లో జరిగింది కానీ లాస్ట్ 30 years లో, లాస్ట్ 40 years లో జరిగింది నేను చెబుతా. ఉదాహరణ దానికి చెప్పే ముందు 2008లో అమెరికాలో సంక్షోభం వచ్చినప్పుడు మొదలైంది అక్కడే. లెమన్ బ్రదర్స్ కూలిపోవడంతో అమెరికాలో సంక్షోభం మొదలైంది. మొదలైనప్పుడు అమెరికా జనాభాలో 50% మంది రాత్రికి రాత్రి అమెరికా దారిద్ర్య రేఖ దిగువకు వెళ్ళిపోయారు. అంతకుముందు దారిద్ర్య రేఖకు పైన ఉన్నారని చెప్పబడే వాళ్ళు అమెరికాలో, అక్కడ కూడా BPL ఉంది దారిద్ర్య రేఖ అనేది. దాని కిందకి వెళ్ళారు సడన్ గా. రాత్రికి రాత్రి 50% జనాభా దారిద్ర్య రేఖ కిందకి పోయారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మళ్ళీ పైకి వచ్చారని మీరు చెబుతున్నారు, మళ్ళీ కింద పోతారు. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి సార్. చెప్పండి. మళ్ళీ చాలా తీవ్రమైన ఆర్థిక మాంద్యం రాబోతుంది అని చెప్పి ఒకటి నాకు ఒక రిజర్వేషన్ ఉంది. ఈ పరిస్థితి ఒక 2 నెలల ముందు చెప్పుకుంటే బాగుండేది, ఎలక్షన్ అది ఇది అని చెప్పి లేట్ చేయకుండా. ఈ గోల్డ్ బయింగ్ చేయొద్దు, ఇది చేయొద్దు అని చెప్పి ఫ్యూయల్ ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అప్రోప్రియేట్ టైంని ప్రకటిస్తాయి. అప్రోప్రియేట్ టైం అంటే మీకు ఎలక్షన్ టైం అయిపోయింది కాబట్టి కరెక్టే, తప్పదు.
ఎలక్షన్ టైం ముందే ఎవరు కూడా ప్రకటించకపోవడం దాని పెద్ద తప్పు అనుకోవాల్సిన అవసరం లేదు. సస్టైన్ చేయడం అవసరం, సస్టైన్ చేసిండు. ఇప్పుడు కూడా పెద్ద ఇప్పుడు ఉదాహరణ పెట్రోల్ డీజిల్ రేట్లు ఎక్కువ పెంచలేదు. మిగతా దేశాలతో మనం పోల్చుకుంటే మనం పెంచింది చాలా తక్కువ. మనం 3.4% పెంచినాం. కానీ మిగతా అమెరికా లాంటి కాడ కూడా ఇవాళ 48% పెరిగింది, యూఏలో 86% పెరిగింది, అదే మయన్మార్ లో 112% పెరిగింది. ఇట్లా నేను కొన్ని ఎగ్జాంపుల్, ఫ్రాన్స్ లో 31% పెరిగింది, యూకేలో 38% పెరిగింది పెట్రోల్ డీజిల్ రేట్. కానీ ఇక్కడ పెరిగింది 3.4% మాత్రమే డీజిల్ రేట్ పెరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే 140 కోట్ల జనము, ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద కన్జంప్షన్, అది 85-90% దిగుమతి చేసుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు వాణిజ్య లోటు, ఈ క్రైసిస్ రావడం వల్ల ఇప్పుడు చెప్పిన ఈ 4 అంశాలు ఏదైతే ఎడబుల్ ఆయిల్స్ కానీ, పెట్రోల్ డీజిల్ కానీ, లేకపోతే కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ, గోల్డ్ కానీ. గోల్డ్ ఎందుకు అంటే డాలర్ ఎక్కువ ఖర్చు కాకుండా మిగతా అన్ని కూడా మనం బయట నుంచి దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మనం పొటాషియం రష్యా నుంచి చేసుకుంటాం, యూరియా దుబాయ్ నుంచి చేసుకుంటాం. కాస్ట్ ఎక్కువైతుంది. 3,000 రూపాయలకు 45 kg బస్తా ఒక యూరియా మనం వస్తుంది. మనం ఇక్కడ ఇచ్చేది 266 రూపాయలు, రిటైల్తో 300 రూపాయలకి ఇస్తున్నారు. అంటే దాదాపు 2,700 రూపాయల సబ్సిడీ ఇస్తున్నారు. ఇది ఎవరు తెలియదు. ఇక్కడ ఎరువుల మీద సబ్సిడీ, 1 ఎకరం వరి మీద 10,000 సబ్సిడీ వస్తున్నది రైతు కేంద్ర ప్రభుత్వం నుంచి. అంత భరిస్తున్నది. అంటే DAP మీద కానీ వీటి మీద కానీ. ఇప్పటి నుంచి కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన కాదు కూడా భరించుకుంటూ వస్తున్నది. రేట్లు పెరగనివ్వడం లేదు. కాబట్టి ఎక్కడ అవసరమో అక్కడ ఇవాళ 80 కోట్ల మందికి ఇవాళ రేషన్ ఇస్తున్నది. ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటి కాకుండా ఫుడ్ సేఫ్టీ యాక్ట్ కింద కాకుండా మన ప్రొడక్షన్ కాంచి కూడా ఇప్పటికీ ఇస్తున్నది దేశం. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితులు, గ్లోబల్ క్రైసిస్ లో వాణిజ్య లోటు అనేది ఏదైతే మనకు పెరుగుతున్నదో, ఎక్స్పోర్ట్ తగ్గింది పెరుగుతున్నదో, అది తగ్గకుండా ఉండేందుకు కొన్ని ముందస్తు జాగ్రత్తలు ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. సరే, ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు డీప్ స్టేట్ తో లింక్ అయి ఉంటాడు. ఏదో దేశానికి పోతాడు, అమెరికా బ్రిటన్ ఇన్వాల్వ్ కావాలి మా దేశంలో అంటాడు, ఇంకేదో మాట్లాడతాడు. అన్ని యాంటీ నేషనల్ గా మాట్లాడుతుంటాడు ఆయన. అందుకే ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి ఆయన పెద్ద నార్వే విషయంలో యాంటీ నేషనల్ కావచ్చు, కానీ ఆర్థిక వ్యవస్థ గురించి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఇవ్వలో రాసిచ్చిన మాట ఎప్పుడు యాంటీ అనే మాట్లాడుతారు. ఇప్పుడు మేము గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు 16 లక్షల కోట్ల బడ్జెట్, ఇవాళ 53 లక్షల కోట్ల బడ్జెట్. ట్యాక్సెస్ ఆదాయం ఆ రోజు 11 లక్షల కోట్లు సుమారు, ట్యాక్స్ డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇవాళ 43 లక్షల కోట్లు డైరెక్ట్ ఇండైరెక్ట్. ఇవాళ మౌలిక సదుపాయాలు పెరిగినాయి. 12 లక్షల కోట్లు మౌలిక సదుపాయాలు పెట్టింది. ఏంది అసలు పోలిక? రియాజ్ గారు ఏదో చెప్పాలనుకుంటారు, తర్వాత మాట్లాడమండి. విన్నాను, వారు మాట్లాడే నేను విన్నాను. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు నోట్ చేసుకోవాలి. 2014లో ఇవాళ చూసుకోండి, నిత్యావసర వస్తువుల ఇండెక్స్ చూసుకోండి. ఇవాళ నిత్యావసర వస్తువులు, పప్పులు, అంటే సామాన్య ప్రజలు బియ్యము, గోధుమలు, పప్పులు, ఉప్పులు, నూనెలు, ఆ రోజు ఇండెక్స్ ఈ రోజు ఇండెక్స్ చూసుకోండి ఎంత ఉన్నాయో. ఆ రోజు 180 రూపాయలు కందిపప్పు ఉన్నది ఇండెక్స్ లో, 160 నుంచి. ఇవాళ పప్పులన్నీ 160 లోపే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. బియ్యం 60 రూపాయలు లోపే ఉన్నది, అప్పుడు 60 రూపాయల పైన ఉన్నది. నేనేం చెప్తున్నా అంటే, నీకు ఇన్ఫ్లేషన్ 11% నుంచి 4% ఇన్ఫ్లేషన్ తీసుకొచ్చి 4-5 మధ్యలో ఇప్పటికి ఇన్ఫ్లేషన్ మెయింటెనెన్స్ అవుతున్నది. అదే విధంగా విదేశీ మార్గద్రవ్యం 2014లో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది? వాళ్ళు ఇప్పటికీ మేము వచ్చినాకనే పెరిగింది కదా, మోడీ వచ్చినాకనే పెరిగింది కదా, ఆర్థికంగా సెటప్ అయింది కదా. ఇవాళ ఇన్ని లక్షల కోట్లు పెట్టి మౌలిక సదుపాయాలు డెవలప్ అవుతుంటే, దానివల్ల ఇవాళ డిజిటల్ ఇండియా వచ్చిన తర్వాత ట్యాక్సెస్ ఆదాయం పెరిగింది కదా, దానివల్ల ఇవాళ ఉపాధి కూడా పెరిగింది కదా. ఇవన్నీ ఎవరు చెప్తారు? ఉపాధి పెరగకపోతే రెండోసారి మాకెందుకు ఎత్తారు దేశంలో, మూడోసారి మాకెందుకు ఎత్తారు దేశంలో? డెమోక్రసీలో కొలమానం ప్రజలే కదా. ప్రజలు ఓటేసి మమ్మల్ని ఇవాళ దాదాపు 20-21 రాష్ట్రాల్లో మేము అధికారం ఉంటే ఉట్కనే లేము. ప్రజలకు సాధ్యమైనంత వరకు సర్వీసెస్ ఇస్తున్నాం కాబట్టి, చేస్తున్నాం కాబట్టి. అయితే గ్లోబల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇవాళ చాలా, అదే ఇప్పుడు ఇంతకుముందు పెద్దలు చెప్పారు కదా, పాపారావు గారు, డెడ్ ఎకానమీ అని ఎట్లా మాట్లాడారు? ఆయనకు ఆర్థిక అవగాహన ఉండి దేశం మీద ఏమైనా అవగాహన ఉంటే ట్రంప్ అంటే ట్రంప్ మాట్లాడవచ్చా? డెడ్ ఎకానమీ ఆఖరి ఉన్న ట్రంపే విడ్రా చేసుకున్నాడు డెడ్ ఎకానమీ అనేదాన్ని. కాబట్టి ఏది పడితే అది మాట్లాడి దేశం పరువు తీయడం, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు. నువ్వు సజెషన్, మరి ఇప్పుడు నువ్వు సజెషన్ ఏమి ఇస్తున్నావు? పెట్రోల్ డీజిల్ 3 రూపాయలు పెరిగితే 4 రూపాయలు పెరిగితే మీరు వెళ్ళి పెడుతున్నారు కదా, ప్రపంచం అంతా పెరిగింది కదా. మరి దీనికి మీ సజెషన్ ఏంది? మీరు పోయేటప్పుడు 3,60,000 కోట్లు బాకీ చేసి బాండ్స్ ఇచ్చిపోయింది కదా, మోడీ కట్టలేదు అవన్నీ. మీరు ఆ రోజు రేట్లు పెంచకుండా 3,60,000 కోట్లు ఉద్దర పెట్టి ఇరాన్ దగ్గర కానీ అక్కడ కానీ అందరూ ప్రపంచంలో ఎక్కడ డీజిల్ కొన్నారో అక్కడ ఉద్దర పెట్టిపోయింది. అవన్నీ మోడీ కట్టుకుంటూ వచ్చింది కదా, అవన్నీ మన రికార్డు ఉన్నాయి కదా. కాబట్టి ఇవాళ మీరేదో పెద్ద సంపద సృష్టించి అప్పచెప్పిపోతే ఇవాళ ఈడ ఎవరో కొలగొట్టిన అడగాలి. మేము వచ్చిన తర్వాతనే ఆర్థిక స్థిరత్వం వచ్చింది, మేము వచ్చినాకనే ఎంప్లాయ్మెంట్ పెరిగింది, మేము వచ్చినాకనే మౌలిక సదుపాయాలు పెరుగుతున్నది, మేము వచ్చిన తర్వాతనే దేశం ఆర్థికంగా ముందుకు పోతున్నది. 11వ స్థానం నుంచి ఆర్థికంగా ఇవాళ 5వ స్థానం, 4వ స్థానానికి వచ్చింది, 3వ స్థానానికి పోతామని చెప్తున్నాం మనం. ఇది మేము చెప్పడం కాదు కదా, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చెప్తున్నాయి కదా, మాకు మేము డబ్బా కొట్టుకోవడం కాదు కదా ఇవన్నీ. కాబట్టి ఇంకోటి పాపరావు ఒక విషయం అన్నారు, వారి పెద్దలు వారికి ఆర్థిక
విశ్లేషణ మీద బాగా అవగాహన. ఎవ్రీ 5 years ఒకసారి రిజిస్ట్రేషన్ వస్తుందండి. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తున్నా, మన దగ్గర అరబ్ కంట్రీస్ కి మనం మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఈసారి. 5 years ఏంది, 18 years ఏంది వినండి registration రాక? వినండి, ఇప్పుడు 30,000 రూపాయలు టన్నుకు ఉండాల్సి ఉంటే ఇప్పుడు విదేశాలకు మన ఎక్స్పోర్ట్ అయితే లేదు మామిడికాయలు, 15,000 కూడా లేదు ఇవ్వాలి. దానికి ఏం కారణం అండి? గ్లోబల్ క్రైసిస్ కదా. మామిడి పండ్లు ఎక్స్పోర్ట్ అయితే ఈ యుద్ధం కారణంగా, వీటి వల్ల, గ్లోబల్ క్రైసిస్ వల్ల. అట్లనే ఇంకా కొన్ని ఎక్స్పోర్ట్స్ కూడా మన ఫుడ్ గ్రెయిన్స్ ఆగిపోయినాయి. దానివల్ల మనకు మన ఎక్స్పోర్ట్ ఆగిపోతున్నది. ఇంపోర్ట్ మనం బరాబరి ఫ్యూయల్ కానీ ఎరువులు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో చేసుకోవాల్సిన పరిస్థితి. అయినా కూడా కోవిడ్ పీరియడ్ లో కూడా ఎక్కడ కూడా ఎరువుల కొరత రానియలేదు నరేంద్ర మోడీ గారు. ఇవాళ కూడా ఈ క్రైసిస్ లో కూడా ఎరువులు సఫిషియెంట్ గా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి అదే సబ్సిడీ కొనసాగిస్తామని చెప్తున్నారు, ఎక్కడ కూడా భారపడనీయకుండా. ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళు చేసే ప్రయత్నాలను చేసుకుంటూ వచ్చే పరిణామాలను దృష్టి పెట్టుకొని పొదుపు పాటించమని చెప్తే దాన్ని నెగిటివ్ తీసుకొని ఇక మొత్తం దేశం అవుట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మన రాష్ట్రమే చూద్దాం, ఎవ్రీ 5 years ఒకసారి ఆర్థిక మాంద్యం వస్తుందండి. మీరు రియల్ ఎస్టేట్ చూడండి, కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు, అంతకుముందు ఉన్న గవర్నమెంట్ 1 year బిఫోర్ నుంచి మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది. దానికి ఎవరు కారణం అంటే అది ఆర్థిక మాంద్యం. ఒక 5 ఏళ్ళు వస్తుంది, మళ్ళీ 5 ఏళ్ళు ఈ ఆర్థిక మాంద్యం వచ్చినప్పుడు అలా దేశం మీద ఆర్థికంగా లాస్ అయినట్టు కాదు. ఇప్పుడు కన్జ్యూమ్ అనేది సఫిషియెంట్ అయినప్పుడు కొంత ఆగుతుంది. వీళ్ళు ఏమైనా స్వదేశీ కంపెనీలను అదానిని అంబానీ ఎడతారు, విదేశీ కంపెనీలకు మాత్రం స్వాగతం చెప్తారు, విదేశీ కంపెనీలకు మాత్రం పెద్దపీట వేస్తారు. వీళ్ళు పోయి విదేశీ కంపెనీలో పెట్టే స్వదేశీ కంపెనీలో కూడా అదాని అంబానీ కాకుండా వేరే చాలా ఉన్నాయి, వాళ్ళకి తీసుకుపోయి వీళ్ళకి అప్పగిస్తారు. నేను ఏమంటున్నా అంటే వీళ్ళు ఏమైనా స్వదేశీ కంపెనీలు అన్ని తీసుకుపోయి 6 అప్పగిస్తున్నారు, అది సమస్య. 6 మీద ఎందుకు ఇస్తారండి? గ్లోబల్ అండి. ఇప్పుడు నేషనల్ జెండర్, ఇప్పుడు నిన్న ఆయన ప్రధానమంత్రి అదే రాష్ట్రపతి పోతే చైనాకు 20 మంది వ్యాపారవేత్తలను నింబడి పెట్టుకుని పోయిండు. మన మోడీ పోయేది ఉంటే ఇప్పుడు దేశం అంతా గగ్గోలు పెడదు. 20 మంది వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద కంపెనీల్లో పట్టుకుని ఎందుకు వేయండు? వాళ్ళు పెట్టుబడులు రావాలి, పెట్టాలి, ఆర్థికంగా డెవలప్ అవ్వాలని కదా. ఇక్కడ కూడా మన కంపెనీలకు, మన దేశీయ కంపెనీలకు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాడు మోడీ. ఎందుకు చేయడు? విదేశీ కంపెనీలను తీసుకొచ్చి ఇచ్చి వీళ్ళ పర్సెంటేజ్ ఇస్తే నా సంతోషమా? ఇవాళ చైనా నుంచి వీళ్ళు ఇప్పుడు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ చైనా నుంచి వచ్చిన లెక్కడితే చెప్పారు, రద్దు చేసి పారేసింది. నోరు మూసుకొని కూర్చున్నారు. వీళ్ళు చేసేది దేశ వ్యతిరేకంగా చేసేది అన్ని ఆన్సర్ చెప్పరు, మౌనంగా ఉంటారు. కానీ తెల్లారులేసి మాత్రం మోడీ మీద పడి మాట్లాడుతుంటారు. ఆర్థిక మాంద్యం ఎవ్రీ 5 years కు గ్లోబల్ క్రైసిస్ ఉన్నా లేకున్నా వస్తుందండి. పాపారావు గారికి కూడా తెలుసు, వస్తుంటాయి పోతుంటాయి. దానివల్ల ఏదో ఆర్థికంగా కురియలైంది అనేది ఏం కాదు. మన ఇంట్లో కూడా మనం ఏం చేస్తాం, మనం కడుపుండి అన్నం తిన్నప్పుడు ఓ పూట తక్కువ తింటాం, మళ్ళీ ఒకసారి ఆకలి కానప్పుడు తినాం. ఇది కూడా అంతే, ఆర్థిక మాంద్యం కూడా వస్తుంటది పోతుంటది. దాన్ని పట్టుకొని మనం మొత్తం మాట్లాడితే ఎట్లా? ఇవాళ టోటల్ గా ఎకానమీ అనేది ఇవాళ ఆదాయం పెరిగిందా లేదా, కన్జంప్షన్ పెరిగిందా లేదా. ఒక్కొక్కసారి ఏమైతుంది అంటే మన ఇండియా సేవింగ్ నేచర్ ఉన్నోళ్ళు సేవింగ్ చేసినప్పుడు ఆర్థిక మాంద్యం గ్యారెంటీగా వస్తుంది. ఆ సేవింగ్ చేయగానే మునిగిపోయింది అనేది మాట్లాడడం జరుగుతుంటది. కానీ వీళ్ళకి సేవింగ్ విలువ తెలియదు. దేశంలో సేవింగ్ ఎట్లా చేయాలో మోడీ ప్రజలు నేర్పుతున్నాడు. కాబట్టి ఇవన్నిటి విషయం దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఆర్థిక మాంద్యం వచ్చిందంటే వస్తుంటే పోతుంటది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గ్లోబల్ క్రైసిస్ వస్తుంటే పోతుంటది. వాటిలోకి వెళ్ళి ఎట్లా తట్టుకొని బయటికి రావాలనేది ఆలోచించాలి. మరి కోవిడ్ పీరియడ్ లో రాలేదా? మనం 9 months లా మీకు రోల్ అవుట్ చేసి వ్యాక్సిన్ ఇవ్వలేదా? ప్రపంచానికి ఇచ్చిన దేశమే కాకుండా మరి అప్పుడు మాట్లాడలేదు ఎవరు? కాబట్టి ఇవన్నీ మోడీ ఉండడం వల్ల సాధ్యమైన. ఇంకోలైతే చేయలేకపోతున్నారు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కోట్ల మంది చచ్చిపోతున్నారు. ఆగమైపో మళ్ళీ మా అమెరికా దగ్గరలో బిచ్చమాడుకునే పరిస్థితి. మీరు మాట్లాడితే అట్లా కాదండి. మీరు రియాజ్ గారు ఇస్తాం మీకు అవకాశం. భరత్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు చాలాసేపు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు చాలాసేపు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు మీరు 7-8 minutes అయింది, అందుకని ఇస్తాం అవకాశం. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక్క నిమిషము. ఇప్పుడు భరించలేకపోతున్నారు వాళ్ళు, భరించలేకపోతున్నారు. నరహరి గారు ఒక్క నిమిషం. రియాజ్ గారు చెప్పండి, రియాజ్ గారు చెప్పండి ఒక్క నిమిషం. నరహరి గారు మళ్ళీ ఇస్తాను అవకాశం, మీరు కంటిన్యూస్ గా మాట్లాడుతూ ఒక్క నిమిషం. రియాజ్ గారు టైం ఉంది, ఓకే మీకు ఇస్తాను. రియాజ్ గారు టైం ఉంది, ఒక్క నిమిషం. భరత్ గారు పీసీఆర్ ప్లీజ్ ఒక్క నిమిషం. భరత్ గారు నరహరి గారు చాలాసేపు అయింది, మీరు 10 నిమిషాలు పైన మాట్లాడారు, అందుకని వేరే వాళ్ళు అడుగుతారు. ఒక్క నిమిషం. ఎస్ రియాజ్ గారు చెప్పండి. ప్లీజ్ మ్యూట్ అదర్స్. ఒక్క నిమిషం. మ్యూట్ అందరినీ మ్యూట్ చేయండి. పీసీఆర్ అందరినీ మ్యూట్ చేయండి. ఒక్క నిమిషం. నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను, ఎందుకంటే మీరు 7-8 minutes పైగా మాట్లాడారు.
ఒకసారి రియాజ్ గారిని మాట్లాడిద్దాం, తర్వాత మళ్ళీ ఇస్తాను. ఎస్ రియాజ్ గారు, ఎస్ చెప్పండి. ఇందులో సింపుల్ గా 3 విషయాలు సార్. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఒకటి, ఇదే రూపాయి విలువ పతనమైనప్పుడు, ఇదే బంగారానికి సంబంధించిన ఇష్యూస్ లో డిస్కషన్ జరిగినప్పుడు గౌరవ ప్రధానమంత్రిగా ఇప్పుడున్న మోడీ గారు, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఉన్నారు, వారు ఏం మాట్లాడారో ఒకసారి మీరు టెలికాస్ట్ చేస్తే మాతో పాటుగా మిగతా వీక్షకులు ప్రేక్షకులందరూ చూసేందుకు సిద్ధంగా ఉన్నారు. విషయం సీరియస్నెస్ ఉన్నప్పుడు ప్రతిపక్షాలు సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే అధికార పక్షంలో వాళ్ళు బాధ్యతాయుతంగా స్వీకరించాలి. బాధ్యతాయుతంగా స్వీకరించి ప్రశ్నే వద్దనుకున్నప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థం పర్థం ఉండదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరేం చేశారన్నారు కదా, వీళ్ళు వాజ్పేయి గారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి అయినప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ద మినిస్టర్ ఫర్ డిస్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అరుణ్ శౌరి గారిని దానికి మినిస్టర్ చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ టైంలో, నెహ్రూ గారి టైంలో కానీ, ఇందిరాగాంధీ గారి టైంలో కానీ అనేక ప్రభుత్వ సంస్థలు పెడితే ఆ సంస్థలను అమ్మి తద్వారా గవర్నమెంట్ ను సస్టైన్ చేసే ప్రయత్నాన్ని బీజేపీ గవర్నమెంట్ చేసింది. భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఏమి ఇచ్చిందో, బీజేపీ ఏమమ్మిందో ప్రజలకు తెలుసు, ఆర్థికంగా జ్ఞానం ఉన్న అందరికీ కూడా తెలుసు. 3వ అంశం ఏదైతుందో, ఎస్ రాహుల్ గాంధీ గారు చెప్తున్న అంశాలు తప్ప వారు చెప్పమనండి. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే రూపాయి విలువకు సంబంధించిన విషయాల మీద చెప్తా ఉన్నారు. రూపాయి విలువ 97 రూపీస్ కి రీచ్ అయిన విషయం వాస్తవమా కాదా? దానికి రెమెడీ కోసం ఏం చెప్తున్నారో వాళ్ళు చెప్పండి. వాళ్ళ బీజేపీ నాయకులు ఈ 200 రూపాయలతోటి మేము డాలర్లు పెలుస్తామని చెప్పారు. ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే సార్, వీక్షకులకు తెలియదు ఏం జరిగిందంటే, ప్రధానంగా మనం పూర్తిగా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థను 12 సంవత్సరాల నుంచి నిర్మించుకున్నాం సార్. చైనా మన పక్కనే ఉంది. 1948 వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, 47 మనకు వచ్చింది. వాళ్ళు సందర్భం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవాళ యువాన్నే వాళ్ళు ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. రష్యా వాళ్ళు రూబుల్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ ప్రధానంగా యూరోపియన్ దేశాలు వాళ్ళకు సంబంధించిన యూరో కరెన్సీని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ భారతదేశం సంపూర్ణంగా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ మీద డిపెండ్ అయింది. రూపాయితోటి వాణిజ్యం చేసే అవకాశాలను మిస్ అయినారు. ఇదే ఇరాన్ తోటి మనం వాణిజ్యం చేసినప్పుడు, ఇదే ఎగుమతులు దిగుమతులు మనం తీసుకున్నప్పుడు, ఇరాన్ దగ్గర పెట్రోల్ కొనొద్దంటే మనం పెట్రోల్ కొనకుండా ఉన్నాం. మనం రష్యా దగ్గర పెట్రోల్ కొనకుండా ఉన్నారనుకున్నప్పుడు కూడా దాదాపుగా కొనుక్కుంటే ఏం చేయాలన్నప్పుడు వెనుజులా ఉంది పెట్టారు. దాని తర్వాత సరే మళ్ళీ మనం నిర్ణయాన్ని మార్చుకున్నాం. చాలా సందర్భాల్లో రూపాయికి సంబంధించిన మారకాన్ని వినియోగించుకునే సమయంలో కూడా చిన్న చిన్న దేశాలతో, భూటాన్ తోటి, నేపాల్ తోటి, శ్రీలంక తోటి, ఆఫ్ఘనిస్తాన్ తోటి మారకం జరిగిన సందర్భాల్లో కూడా రూపాయిగా మనం పంపించే ప్రయత్నం చేయలేకపోయినాం. మనకన్నా చిన్న చిన్న ఎకానమీలు పూర్తిగా డాలర్ ఆర్థిక వ్యవస్థ వచ్చేసరికి ఏమైపోయిందంటే, ట్రంప్ వేసే సుంకాలు కానీ, ట్రంప్ భారతదేశం పట్ల అవలంబిస్తున్న విధానాలతో ఏమైపోయిందంటే నీ రూపాయి సస్టైన్ కాలేకపోయింది కదా. అమెరికన్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నువ్వు తీసుకుపోయిన క్రమంలో ఈ దేశంలో కొద్దిమంది పెట్టుబడిదారుల దగ్గరికి మనం పోయినాం. పప్పారావు ఒక విషయాన్ని చెప్పారు, చాలా బలంగా చెప్పారు. ఆయన చెప్పారంటే, ఈ రోజు ఈ పెరిగిన సంపద అంతా కూడా కొద్దిమంది దగ్గర వచ్చేసరికి దాన్ని ఉన్న జనాభాతో పోస్తే ఈ కలసర ఆదాయం పెరిగినట్టు కనబడుతూ ఉంటుంది, జీడీపీ పెరిగినట్టు కనబడుతూ ఉంటుంది. కానీ సంపద పోగైన వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టినప్పుడు, కరోనా టైంలో మనం ఎవరికి రాయితీలు ఇచ్చాము సార్? పేద ప్రజలకు ఇచ్చిన రాయితీలన్నీ, అంటే వాళ్ళని మనం ఉచితాలన్నీ, వాటి మనం పెద్దవాళ్ళకైతే రాయితీలు అంటాం, రాయితీలన్నీ, పేద ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ, మొత్తం ధనవంతుల దగ్గరికి, ధనవంతులు మరింత ధనవంతులు కావడానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థను 10 సంవత్సరాలు నువ్వు నిర్మిస్తే, సోషలిస్ట్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా తూటుపడిచే ప్రయత్నం చేస్తే, ఈ రోజు సంపద భారతదేశ ప్రజల దగ్గర నుంచి కానీ, భారతదేశ ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటు దగ్గర ద్వారా ఏ సంపద అయితే పెట్టుబడిదారులు పోగేసుకున్నారో వాళ్ళు ఈరోజు భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా లేరు. వాళ్ళు విదేశాల్లో పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సంపద పోయింది, డాలర్ మనకి మెల్లమెల్లగా అంతరించిపోయి వచ్చాయి. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము చెప్తున్నాం, దయచేసి ఒక ఎకనామిక్ పాలసీని ప్రకటించండి. చిన్న పొదుపు, మనం ఒక పెట్రోల్ని, 1 లీటర్ పెట్రోల్ని ఒక రోజు వాడేది, ఒక రోజున్నర వాడినంత మాత్రం దేశంలో వచ్చేది ఏం లేదు సార్. ఫస్ట్ డాలర్కి సంబంధించిన మారకం నుంచి ఇప్పుడు బ్రిక్స్ సార్, బ్రిక్స్కి మనం బ్రిక్స్ ఎందుకు ఏర్పాటు చేసాం సార్? మనం అతిపెద్ద ఎకానమీలను కలిపాం కదా. మనం బ్రెజిల్ని, రష్యాని, సౌత్ ఆఫ్రికాని, భారతదేశాన్ని, చైనాని కలిపాం. ఇంకో 10 దేశాలు జాయిన్ అయినాయి. బ్రిక్స్కు సారథ్యం వహించే భారతదేశము ఒక సస్టైనబుల్ ఎకానమీని నిర్మించుకోవడంలో మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయినా? మన ఎకానమీ పెద్ద ఎకానమీ సార్. ఇక్కడ ఉన్నంత మంది వినియోగదారులు చైనా తర్వాత, ఇప్పుడు చైనా కన్నా మనదే పెద్ద ఎకానమీ అయిపోయింది వినియోగదారుల విషయానికి వచ్చినప్పుడు. నీకున్న వినియోగదారులను ఉపయోగించి ప్రపంచాన్ని శాసించే పరిస్థితి 10 సంవత్సరాల్లో మీరు తీసుకున్న ఎకనామిక్ పాలసీలు ఎందుకు ఒకసారి చెప్పండి. వేణుగోపాల్ రెడ్డి గారు పెద్దలు, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. చిన్న చిన్న అంశాల మీద ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ పెద్ద సంక్షోభాన్ని బయటపడే అవకాశం లేదు. ఖచ్చితంగా 10 సంవత్సరాల్లో డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పెట్టుకోవడం వల్ల రూపాయి పతనం అయిపోయింది.
ఈ రోజు అమెరికా మీద పూర్తిగా మనం ఆధారపడడం వల్ల దిగుమతుల్లో మన సస్టైనబిలిటీ పోయింది. ఈ రోజు సంక్షోభం, అక్కడ ఆయిల్ సంక్షోభం రాగానే ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారతదేశం సమాధానం చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ప్రతిపక్ష నేతలతో కూర్చొని మాట్లాడాలి, ఎకనామిక్స్ తో కూర్చొని మాట్లాడాలి, ఒక పాలసీని మేక్ చేసి రాబోయే ప్రమాదం నుంచి కొంత పూర్తిగా దాని నుంచి బయటపడడం సాధ్యం కాదు, కొంత నివారణ మార్గం పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీగా మేము సపోర్ట్ చేసాము, సిద్ధంగా ఉన్నాం సార్. ఓకే ఓకే ఎస్ శరత్ గారు మాట్లాడచ్చు సార్. చెప్పండి సార్. ఇప్పుడు మనము అంటే కొన్ని పాలసీస్ ని అంటే వాట్ ది ఎకానమిస్ట్ సజెస్ట్ ఇస్, ఇప్పుడు డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ని మనం మళ్ళొకసారి రీకన్సిడర్ చేయాలి సార్. సర్టెన్ ఇంపోర్ట్స్ ని మనం రిస్ట్రిక్ట్ చేయాలా. తర్వాత సర్టెన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని దే షుడ్ బి రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ మీడియం ఇండస్ట్రీస్ కి ఇచ్చేయాలి. అట్లా ఒకటి చేయొచ్చు. తర్వాత ఒక వైడ్ రేంజ్ లోపల ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ కూడా టేకప్ చేయాలి. ఎందుకంటే ఇవాళ ఆర్డినరీ పర్సన్ డజంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఎట్ ఆల్. ఇవన్నీ కొన్ని డైవర్సిఫైడ్ మెథడ్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంతా విత్డ్రా అవుతున్నది తెలుసా దేశంలో. ఇప్పుడు గత 2-3 months నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే చాలా హారిబుల్ గా పోతుంది అనమాట. సో ఇవన్నీ ఇట్లాంటి అన్ని మనం కొన్ని స్టెప్స్ తీసుకోవాలా. ఇవంతా ఒకటే రోజున జరుగుతాను కాదు. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ తీసుకువచ్చినారు గౌరవ ప్రధాని గారు. మరి వాట్ హ్యాపెన్ టు దట్? వై ఇట్ వాజ్ నాట్ స్ప్రెడ్? వై దట్ వాజ్ టేకెన్ అప్ యాజ్ నేషనల్ లెవెల్లో ఎందుకు అది జరగలేకపోయింది? తర్వాత ఇప్పుడు చిన్న చిన్న వస్తువులు కూడా మనం ఫారిన్ కంట్రీస్ తెచ్చుకొని ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ని మనం చాలా దెబ్బతీస్తా ఉన్నాం. ఎట్లయిందంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆర్ నాట్ ఇన్ అ పొజిషన్ టు కంపీట్ విత్ బిగ్గర్ ఇండస్ట్రీస్. తర్వాత ఈ కాన్సన్ట్రేషన్ ఉంది చూసినారా, ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ అనేది, అది కూడా ఒక రకంగా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట. తర్వాత ఏవైతే నాన్ ఎసెన్షియల్ ఐటమ్స్ ఉంటాయో వాటి మీద ఇంపోర్ట్ డ్యూటీని పెంచాలి తప్ప అడ్మినిస్ట్రేటివ్ ప్రైసెస్ ని ప్రతిసారి టింకరింగ్ చేయడం వల్ల ఇట్ విల్ లీడ్ టు ఫర్దర్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇట్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ అన్ ఆర్డినరీ పర్సన్ very horrible and vulnerable. So these are certain things that have to be taken up. In addition to that, I have always held a view that the Prime Minister must take the people of this country into confidence. Oka special session లాంటిది ఏదైనా పెట్టి current economic situation ఏంది, where do we stand and what are the measures that the government proposes to do and what are the advices that may come from the opposition parties అని ఒక కన్సెన్సువల్ స్ట్రాటజీ వర్కౌట్ చేయాలని నా అభిప్రాయం సార్. ఓకే పాపారావు గారు ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు ఓకే ఒక మాట అన్నారు ఏంటంటే అదాని అంబానీ వాళ్ళ ఆస్తులు తీసేస్తే పబ్లిక్ మళ్ళీ దారిద్ర్య రేఖ దిగువన వచ్చే అవకాశం ఉంది అని మీరు అంటారు. ఒకవేళ వస్తే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ సెడ్ సో ఇన్ ఫారిన్ కంట్రీ. మొన్న మీటింగ్ లో చెప్పినాడు ఏమని, గ్లోబల్ పావర్టీ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్, మెనీ నేషన్స్ ఆర్ గోయింగ్ టు గో బిలో ది పావర్టీ లైన్ అని మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినాడు కదా తన ఫారిన్ టూర్ లో. ఓకే ఓకే అంటే సార్ ఒకటి ఇప్పుడు మన ధరలు పెరిగినాయి అనుకోండి, నేను అబౌవ్ పావర్టీ లైన్, జస్ట్ అబౌవ్ పావర్టీ లైన్ ఉన్నాను, లేకపోతే కొంచెం పైన ఉన్నాను, నాకు 20,000 ఆదాయం వస్తుంది, దానిలో నేను పావర్టీ లైన్ అబౌవ్ ఉండగలిగాను, దాంతో కొనుగోలు చేయగలిగిన సరుకుల ద్వారా నేను అబౌవ్ పావర్టీ లైన్ ఉండగలిగాను. నాకు తిండికి లోటు 20,000 విలువకి వచ్చే సరుకుల ధర కానీ నా అవసరాల ధర కానీ 25,000 పెరిగిపోయింది అనుకోండి, 5,000 నా దగ్గర లేవు, నేను డ్రాప్ అయిపోతా, బిలో పావర్టీ లైన్ వెళ్ళిపోతా ఆటోమేటిక్ గా. ఏంటంటే పర్చేసింగ్ పవర్ అనేది పడిపోతే ఆటోమేటిక్ గా అదే బిలో పావర్టీ లైన్ వెళ్ళటం వేరే ఉంటది. మనకి ఒక కొనుగోలు శక్తి ఉంది, ధరలు పెరిగిపోయినాయి, మన కొనుగోలు శక్తి పడిపోయింది, బిలో పావర్టీ లైన్ వెళ్ళిపోయినట్లే. అట్లా ఇప్పుడు మీకు ఇప్పుడు పొదుపు చర్యలు కూడా, ఇప్పుడు పొదుపు చర్యలు చెప్పారు మోడీ గారు, వినటానికి కొన్ని బాగానే ఉన్నాయి కానీ దానిలో పొదుపు చర్యలు కూడా ఎక్కువ ఏమవుద్దంటే డిమాండ్ తగ్గిపోద్ది, ఎకానమీ గ్రోత్ తగ్గిపోద్ది, దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుద్ది, మళ్ళీ అదొక సైకిల్, సమస్యలు దాని నుంచి కూడా వస్తాయి. అందుకని ఏంటంటే ఇవన్నీ అంత ఈజీ పరిష్కారాలు కాదు, ఆల్రెడీ సంక్షోభంలో ఉన్నాం, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవుతున్నామనే, సరే ఎంటర్ అవుతున్నాం చాలా పెద్ద ఇంకా తీవ్రతరం అవుద్ది, ఇదంతా నా ఉద్దేశం కూడా అదే, నాకు వేరే ఇదేం లేదు. అయితే ఆల్రెడీ ఉన్నాం సంక్షోభంలో, రైట్ నౌ వీఆర్ ఎమిడిస్ట్ ఏ క్రైసిస్, అది ఇంటెన్సిఫై అవుతుంది రోజు రోజుకి.
మీకు జూన్ దాటిన తర్వాత అది పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ బిగిన్ అవుతుంది జూన్ లో. ఎల్నినో సంవత్సరం ఇది, వర్షాలు ఉండే అవకాశం లేదు, చాలా స్వల్పంగా వర్షాలు ఉంటాయి. వర్షాభావ పరిస్థితులు, పంటలకు ఇబ్బంది. అలాగే ఈ పెరిగిన ధరలతో మనం చేసుకునే ఫెర్టిలైజర్ దిగుమతులు చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా చోట్ల చాలా మంది మనకి ఫెర్టిలైజర్ అమ్మగలిగినంత వాళ్ళ దగ్గర లేని స్థితి. మధ్యప్రాచ్యం నుంచి చాలా పెద్ద ఎత్తున మనం ఫెర్టిలైజర్ దిగుమతి చేసుకుంటాం, మనం తయారు చేసేది కాక, అవి ఆగుతాయి. కాబట్టి ఫెర్టిలైజర్ కొరత ఉంటుంది, ఫెర్టిలైజర్ ధర పెరుగుతుంది. అంటే రైతుకి ఇన్పుట్ కాస్ట్ పెరుగుద్ది. ఇప్పుడు డీజిల్ ధర పెరిగింది, అది కూడా రైతుకి ఇన్పుట్ కాస్ట్ పెరుగుద్ది. అంటే ఏది మోటార్లు వాడేటప్పుడు అక్కడ అతను లేకపోతే ఉంటాయి కదా వ్యవసాయంలో చాలా చోట్ల డీజిల్ అవసరం ఉంటుంది. ఆ డీజిల్ అవసరాలు పెరిగిన కొద్దీ అతను ఇన్పుట్ కాస్ట్ పెరుగుద్ది. అంటే వ్యవసాయంలో అతను ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు పెరుగుద్ది. ఈ ఖర్చులు పెరిగిన కొద్దీ అవుట్పుట్ కాస్ట్ కూడా పెరుగుద్ది. అదే కాకుండా ఫెర్టిలైజర్ కొరత ఉంటే కనుక ఉత్పత్తి తగ్గుద్ది. ఇవన్నీ అంటే ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గబోతుంది, ధర పెరగబోతుంది. ధర పెరిగింది అనుకోండి, ఇప్పుడున్న డెఫినేషన్ ఏంటంటే నెలకి 1088 ఖర్చు పెట్టిన వాళ్ళు బీపీఎల్ కింద, అంటే సంవత్సరానికి డివేట్ అయిపోతాం కాదు మనం. నేను మామూలు ఆ లెక్కల్లో ఇప్పుడు యాక్చువల్ గా బీపీఎల్ అంటే ఎట్లా డిఫైన్ చేయాలి? 7-8 వేల కంటే తక్కువ సంపాదించే వాళ్ళు బీపీఎల్ కింద డిఫైన్ చేయొచ్చా మంత్లీ? 7-8 వేలు కాదు సార్, 20,000 కూడా 30,000. రాష్ట్రాన్ని బట్టి ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో నెలకి 5-6 వేలు సంపాదించినా సరిపోతుంది. తెలంగాణలో 20,000 సంపాదించిన నెలకి 20,000 అయినా సరిపోదు. హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి మైక్రో డీటెయిల్ లో పోవటం ద్వారా దాన్ని ఎట్లా మనం దాన్ని ఏమి చేయలేము. ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటే దాన్ని ఎట్లా నిర్ధారించుకోలేము. క్రైటీరియా నాకు ఒక మెసేజ్ చేశారు. బీపీఎల్ క్రైటీరియా 2014లో ఒక్క నిమిషం, నేను జరిగేది ఒకటే. రేపు పొద్దున ఇవన్నీ జరిగిన తర్వాత అమాత్యాస్త అని చెప్పింది అదే. ఆహార కొరత వస్తుంది, ఆహార కొరతలు కూడా ఉండే అవకాశం ఉంది. నేను పదే రిపీట్ చేస్తున్నాను. శ్రీలంకలో జరిగిన పరిస్థితి ఒకటి ఏంటి మీరు గమనిస్తే, ధరలు విపరీతంగా పెరిగినాయి. రాణపక్ష ఆయన దేశంలో వెళ్ళిపోయాడు కదా దేశం నుంచి. అప్పుడు ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలు పెరగటమే కాదు, కొరతలు కూడా ఏర్పడ్డాయి. అంటే మీ దగ్గర డబ్బులున్నా మీరు కొనుక్కోవడానికి లేవు మార్కెట్ లో. ఈ రెండు కలిసినప్పుడు అది ఎక్స్ప్లోజివ్ మిక్స్. కానంటే ఒకటి సరే, ఆహార కొరత అంటారు కానీ మన దగ్గర 3-4 సంవత్సరాల సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి. కొనలేకపోతున్నారు ధాన్యం. తెలంగాణలో నెల రోజులైంది, ఇప్పుడు హమాలీ లేక కొనలేకపోతున్నారు. ఒక తెలంగాణ ఒకటి దేశాన్ని తిండి పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏమంటారు, సన్న బియ్యం మన దగ్గర రికార్డ్ ప్రొడక్షన్. తెలంగాణ ఒక్కటే ఒక సంవత్సరం మొత్తం తిండి పెట్టేంత ప్రొడక్షన్ ఉంది. మనకి ఎట్లా ఆహార కొరత అవుతుంది? నాకు అర్థమైంది. నేను చెప్పేది ఒకటి, ఇప్పటికే ఆల్రెడీ మీరు చెప్పిన స్థాయిలో రికార్డు పంట ఉంది, దేశానికి కావాల్సినంత ఉంది. మరి ఇప్పుడు ఆకలి బాధితులు లేరా? తిండి అందరికీ కావాల్సినంత దొరుకుతుందా? పౌష్టికాహారం అందరికీ ఉందా? పౌష్టికాహారం లేకపోవచ్చు కానీ తినడానికి గోధుమ అన్నం, ఇక పౌష్టికాహారం లేదు. ఒకసారి ఆగండి. ఎందుకంటే ఇది మార్కెట్ ఎకానమీ. మార్కెట్ లో ఇది అంగట్లో అన్ని ఉన్నాయి, అల్లుడి నోట్లో తినన్నట్లు. జనాలకి కొనుగోలు శక్తి పడిపోతే మార్కెట్ లో ఎన్నున్నా ఉపయోగం లేదు. మార్కెట్ లో కొరతలు వస్తాయి. ఏదో 40% మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు సార్. మీరు పౌష్టికాహారం అంటే 40% మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. షుగర్, బీపీలు దీంతో బాధపడుతున్నారు. పౌష్టికాహారం కొరత ఉందంటే నేను ఒప్పుకోను. 40% మంది ఒబేసిటీతో బాధపడుతున్నారు. తినపోయినా ఒబేసిటీ వస్తుంది, మీకు తెలుసు కదా. అసలు ఇండియా ఒబేసిటీ క్యాపిటల్ అయిపోయింది అంటారు. ఎస్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తిండి మీరు అగ్రికల్చర్ స్పెషలిస్ట్, కిసాన్ సెల్ చైర్మన్ కూడా వేశారు. తిండి గింజల లోటు వస్తుందా రాబోయే సీజన్? ఎస్పెషల్లీ యూరియా కొరత పోయిన సీజన్ లో ఉంది, ఈ సీజన్ లో కూడా ఉండబోతోంది. నరహరి గారిని అడుగుతున్నారు, పోయిన సీజన్ లో ఉంది యూరియా కొరత, ఈ సీజన్ లో కూడా ఉంటది, మళ్ళీ ఎల్నినో అని కూడా అంటున్నారు. మ్యూట్ తీసేసి మాట్లాడు నరహరి గారు. ఎవరు అడిగారు? నరహరి వేణుగోపాల్ చెప్పండి. ఇప్పుడు యూరియా కొరత 10 లక్షల టన్నులు గత ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 ఎండింగ్ లో వచ్చింది. నెక్స్ట్ ఇయర్ కూడా 10 లక్షల కోట్లే వచ్చింది. కానీ వీళ్ళు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ తప్పు. ఎందుకంటే వీళ్ళు వివరం చెప్పిన మీ టీవీలో అడ్మినిస్ట్రేషన్ ఎట్లా తప్పు అంటే, వీళ్ళు ఒక అడ్వాన్స్ బుకింగ్ సిస్టమ్ పెట్టిండ్రు. మామిడి తోటకు యూరియా అయ్యారు. నాకు మామిడి తోట ఉన్నది 30 ఎకరాలు, 90 బత్తాలు నాకు శాంక్షన్ అయిపోయింది. ఇది
నేను 4 ఎకరాలు వరి ఉంటే వానకాలం 2 వేసిన, 4 ఎకరాలు పాస్బుక్ ఉంటే 4 ఎకరాలు 8 బస్తాలు ఇచ్చింది. అంత రాంగ్ కాన్సెప్ట్ వల్ల యూరియా తప్ప ఆ గతంలో ఎంతైతే 1,20,000 మన ఖరీఫ్ లో 1,25 నుంచి 1,35 లక్షల ఎకరాలు 1,35 లక్షల ఎట్లా సాగైందో పోయినసారి కూడా గంటే వీళ్ళు వచ్చినాక కూడా గంటే యూరియా వచ్చింది అన్ని టన్నులు. పంజాబ్ లో మన దగ్గర ఎక్కువ యూరియా వాడుతున్నాం. యూరియా కొరత ఎప్పుడు లేదు, అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఇక్కడ, దాని వల్ల యూరియా మిస్యూజ్ అయింది అంతే తప్ప ఇంకేం. ఇంకోటి చెప్తున్నాయి మనకి, ఇంకోటి ఏంటంటే దేశంలో మనకు పంటల విషయంలో వచ్చినప్పుడు మాత్రము ఎప్పుడు కూడా భారతదేశంలో ఆహార కొరత రాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు రాదు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా. ఎందుకు రాదు అంటే మనకు కావలసినంత ఉత్పత్తి ఎక్స్పోర్ట్ చేసే కెపాసిటీ ఉన్నాయి. కాకపోతే కొన్ని ఆయిల్ సంబంధించిన ఎడబుల్ ఆయిల్ కానీ అట్లాంటి కొన్ని కొరత ఉంటే కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం, దాన్ని బ్యాలెన్స్ చేస్తాం, కొన్ని ఎగుమతి చేస్తుంటున్నాం. మనం రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, గోధుమలు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, హార్టికల్చర్ నుంచి చాలా ఉత్పత్తులు మామిడి పండ్లతో సహా ఇంకా అనేక పండ్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. తర్వాత పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, ఒక్కొక్కసారి దిగుమతి కూడా చేసుకుంటున్నాం. సరే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు మనకి ఎక్కడో ఈ ఆహార కొరత దేశంలో వస్తుందని మాత్రం నేను అనుకోవడం లేదు. ఆహార కొరత మనకు రాదు. నైరుతి ఋతుపవనాలు మన దేశంలో ఒకవైపు కరువు అయితే ఇంకొక వైపు అయినా పడుతూ ఉంటాయి. సరే ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రం నుంచి వచ్చే వేడిగాళ్ల వల్ల కొంత మనకు ఎల్లినో దాని వల్ల ప్రాబ్లం రావచ్చని అంటున్నారు. చూడాలి మనం. ఇప్పుడు ఆల్రెడీ ఋతుపవనాలు స్టార్ట్ అయిన కేరళకు వస్తున్నాయని ఇంకోటి చెప్తున్నారు. సరే మనకు రోహిణి కార్తీ తర్వాత మనకు పరిస్థితి ఎందుకు తెలుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే డాలర్ విషయం నేను చెప్తున్నా, ఇవాళ బ్రిక్స్ కానీ మనం రష్యాతో కొనుగోలు చేసేది ఏది కూడా మనం డాలర్తో చేస్తలేం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాహరణ చెప్తున్నా, ఇప్పుడు యూఏఈ ఉన్నది, యూఏఈ డాలర్తో చెప్పి దేంతో చేస్తారండి? అది అమెరికా అగ్రిమెంట్. వాడు డాలర్ ఇస్తేనే వాడు ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. కాబట్టి ఇట్లా ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కొన్ని ఉంటాయి. కాబట్టి డాలర్ను తగ్గించేందుకు మోడీ వచ్చిన తర్వాతనే దాన్ని దింపిండు. బ్రిక్స్ లో డాలర్ తగ్గించి ఈ బ్రిక్స్ కరెన్సీతోనే మనం మెయింటైన్ చేయాలని చెప్పి చేస్తూ మొదలు కూడా పెట్టింది. దాని వల్లనే కదా వాళ్ళు అమెరికా ఆంక్షలు పెట్టింది. అమెరికా ఆంక్షలు పెడితే ఎందుకు పెట్టింది? మోడీ చెప్తే వింటలేడు, అమెరికాకు వ్యతిరేకంగా పోతుండనే వాళ్ళ ఆంక్షలు పెడితే, మళ్ళీ ఆంక్షలు పెట్టినా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది, ఆంక్షలు తీసేసినా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది. వాళ్ళు డాలర్తో కొనలేదా? వాళ్ళు పెట్రోల్ యూఏ నుంచి ఎట్లా కొన్నారు? వాళ్ళు పైసలు రూపాయలు తీసుకొని కొన్నారా వాళ్ళు? కాబట్టి మనం అవగాహన లేకుండా ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి. వచ్చిన తర్వాత అమెరికా పెత్తనాన్ని నరేంద్ర మోడీ ఎదుర్కొంటున్నాడు కాబట్టి, వాజ్పేయి ప్రభుత్వంలో కూడా అణ్వస్త్ర ప్రయోగాలు చేసి ఎదుర్కొన్నాడు కాబట్టి వాళ్ళు మన మీద ఇలా డీప్ స్టేట్ గానీ అమెరికా ఎన్ని కుట్రలు చేస్తాను. అసలు మోడీని ఫిజికల్ గా కూడా చంపాలని ప్రయత్నం చేసిండు బంగ్లాదేశ్ లో. కాలేదు చేయలేకపోయినప్పుడు ఇక్కడ నిన్న ఏది మమతా బెనర్జీతోనూ స్టాలిన్ తోని అమెరికా కలిసి కుట్రలు చేయలేదా? అది ఇప్పుడు అన్ని లీక్ అవుతున్నాయి కదా. ఎన్నిసార్లు మోడీని చంపాలని అమెరికా చూస్తున్నది? ఎందుకు? దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకోబోతున్నాడు, పటిష్టంగా చేస్తున్నాడనే కదా ఇవాళ మనం మాట్లాడుతున్నాం. కానీ నేనేమంటున్నా అంటే మనం చెప్పలే. న్యూయార్క్ టైమ్స్ రాసింది కదా చీఫ్ ఎడిటర్, మోడీ యొక్క దేశభక్తి, మోడీ ఎట్లా ఆర్థికంగా ముందు తీసుకోబోతున్నాడు. నేను ఎప్పుడు కూడా వ్యక్తులను ప్రే చేయను, కానీ మొన్న 24 గెలిచిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో నేను రాస్తున్నా అని చెప్పి రాసి ఇవాళ ఇంటర్నేషనల్ పత్రికలు రాస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీని ఎన్నడన్నా ఇన్నేళ్ళ రాహుల్ గాంధీ గారు మెచ్చుకొని ఈ పని మంచిగా చేసింది అన్నాడు. ఆయన ఎప్పుడు తిట్టుకుంటా పోవడం, ఎప్పుడు నెగిటివ్ మాట్లాడు, ఎప్పుడు అబ్యూజింగే కదా. సరే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉంటే అదే చేస్తారు. కానీ నేను ఇప్పుడు తిండి గింజల కొరత రాదు, నేను అనేది తిండి గింజల కొరత రాదు, మళ్ళీ దారిద్ర్య రేఖ దిగువకు వెళ్ళరు అని గ్యారంటీ ఉంది. 100% తిండి గింజల కొరత రాదు మన దేశంలో. ఆ ఉత్పత్తుల కొరత ఉండదు. ఇక్కడ తెలంగాణ విషయం చెప్తున్నా, మొన్న సీఎం గారు ఏం మాట్లాడింది, నువ్వు 36 రూపాయలు ఇవాళ ఎక్సైజ్ డ్యూటీ ఇవాళ వ్యాట్ వేస్తున్నావు, డీజిల్ మీద 1 రూపాయి తగ్గియలే. నరేంద్ర మోడీ గారు 10 రూపాయలు డీజిల్ మీద 10 రూపాయలు పెట్రోల్ మీద ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి బీజేపీ రాష్ట్రాలు తగ్గిస్తే నువ్వు రూపాయి తగ్గకుండా నువ్వు మాట్లాడతావా 3 రూపాయలు పెరిగిందని? నువ్వు ఎందుకు తగ్గియో? మరి నీకు బాధ్యత లేదా? కాబట్టి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏది మాట్లాడినా కూడా వాళ్ళకు అంతరాత్మ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తానో మరి 1 కేసు చూసా 4 కేసు చూసా తెలియదు. నువ్వు అదే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు విమర్శించినావు, అది ఎక్సైజ్ డ్యూటీ తగ్గించమని కాంగ్రెస్ పార్టీ. నువ్వు వచ్చిన ఎందుకు తగ్గియవి? ఇప్పుడు రైస్ తెచ్చినప్పుడు నీకు అంత ప్రజల మీద ప్రేమ ఉంటే, మేము 10 రూపాయలు తగ్గించి 3 రూపాయలు వేస్తే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ నువ్వు 36 రూపాయలు 37 రూపాయలు దొబ్బుతావు. నువ్వెందుకు తగ్గియవు? ఈ పక్క రాష్ట్రంలో వెళ్తున్న చూడుకో, మహారాష్ట్రలో ఇక్కడ పక్క పెట్రోల్ పంపులు ఏది పక్కన మన బార్డర్ స్టేట్లలో ఉన్న పెట్రోల్ పంపులు మొత్తుకుంటారు. అవతల రాష్ట్రానికి పోయి పెట్రోల్ పోసుకొని వస్తారు. ఇప్పుడు కూడా పోసుకొని వస్తా అంటే మీకు ఉండాలి కదా కొద్దిగా. మరి ఆ పెట్రోల్ పంపులు మూతపడ్డాయి. బార్డర్ కర్ణాటక పక్కన ఉన్నాయి, కానీ మహారాష్ట్ర పక్కన ఉన్నాయి, ఛత్తీస్గఢ్ పక్కన ఉన్న పెట్రోల్ పంపులు మూతలు పడ్డాయి. చూడుకోండి, మీకు పోయి చూడుకోండి, దాన్ని చూడుకోండి ఒక్కసారి, చూస్తే వాళ్ళు ఏం చెప్తాను. కాబట్టి మీరు మాత్రం రేటు బరాబరి వేస్తారు, మందిని మాత్రం తిడతారు. ఇవాళ ఒక నాయకుడు మాట్లాడు, మా కిషన్ రెడ్డి గారు ఏమన్నారు,
మీరు వడ్లు కొట్టలేరు, రోడ్ల మీద ఉన్నాయి. అరే మేము పైసలు ఇస్తే మీరు ఎందుకు అన్నట్టు, మీరు ఎక్కడ ఇస్తానని అంటారు. మేము ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? మరి ఎఫ్సీఐ ఎక్కడ ఇస్తుంది? నువ్వు ఇలా బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని వడ్లు కొని ఎఫ్సీఐ పెడితే నీకు వడ్డీతో సహా నీకు చెల్లిస్తుంది. ఇది రూలే కదా. మరి మీరు రోడ్ల మీద వడ్లు మొత్తుకుంటారు, జొన్నలు మొత్తుకుంటున్నారు. అరే మీరు కొనుగోలు శక్తి లేదు, మీరు పాయింట్స్ పెట్టలే, కొంటలేరు ఇవాళ వడ్లు. రేపు ఇంకా 4 రోజులు అయితే వాన పడేటట్టున్నది. ఇవన్నీ మాట్లాడద్దు, ఇవన్నీ మాట్లాడుతుంది. అలా మీరు రైతు వాళ్ళు 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ కొడుతున్నారు. 2004 మొత్తం ఇయ్యలే, 2005 ఒకసారి ఇచ్చింది, ఇప్పుడు 2 ఎకరాలకు ఇచ్చింది. మీరేం మాట్లాడతారు ఇక? మీరు రైతుల గురించి, వీటి గురించి, వాటి గురించి, బియ్యం గురించి, ఆర్థిక విధానాల గురించి, ఫ్యూయల్ గురించి పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలి? తగ్గి ఫ్యూయల్ అసలు నీ రాష్ట్రంలో తగ్గి 36 నువ్వు విమర్శించినావు టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటున్నా నేను. ఇదే ట్యాక్స్ మీద విమర్శించినావు. నువ్వు వచ్చినాక మళ్ళీ ఇలా దాన్ని పక్కన పడేస్తావు. మళ్ళీ కేంద్రం 10 రూపాయలు తగ్గియలేదా? మీకు తెలియదా? 2 months బ్యాక్ 10 రూపాయలు తగ్గించింది ఎక్సైజ్ డ్యూటీ. బీజేపీ రాష్ట్రాలు తగ్గియలేదు. 10 ఎక్సైజ్ డ్యూటీ ప్రజలకు బదిలీ కాలేదు, ఆయిల్ కంపెనీలకు పోయినాయి. ఆయిల్ కంపెనీలు కాదండి, ఆయిల్ కంపెనీలు ఇవ్వకపోతే వాడేది ఇస్తాడు. వాడు ఆయిల్ కంపెనీలో 10 రూపాయలు అట్లా కాదండి. ఆయిల్ కంపెనీలో వినంటే ఆయిల్ కంపెనీలకు ఇస్తేనే కదా వాడు రేట్ పెంచకుంటున్నది. అచ్చా మీరు మిమ్మల్ని అడుగుతున్నా, అందరు చెప్పండి. పెట్రోల్ డీజిల్ అనేది మన దగ్గర తయారుగా తెచ్చినప్పుడు మరి ప్రభుత్వానికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరైతే కన్జ్యూమర్ ఉన్నాడో వాళ్ళే కట్టాలి కదా. వాడుకున్న వాళ్ళు కట్టకపోతే ఎవరు కడతారు? రియాజ్ గారు పెట్రోల్ మీద ట్యాక్స్ ఇప్పుడు 4 రూపాయలు పెరిగింది. ఒక్కొక్క నిమిషం. 4 రూపాయలు పెరగడం వల్ల తెలంగాణ ప్రభుత్వానికి లాభం వచ్చింది. 4 రూపాయలు పెరగడం వల్ల తెలంగాణ ప్రభుత్వ ఏదైతే పెట్రోల్ మీద మనం ట్యాక్స్ వేస్తున్నామో ₹1.20 తెలంగాణ ప్రభుత్వం లాభం ఇంకా అడిషనల్ గా రాబోతోంది. ఎంత రేటు పెరిగితే అంత లాభం వ్యాట్. రియాజ్ గారు చెప్పిన తర్వాత రియాజ్ గారు చివరిగా ముగించే ముందు, అమెరికాను ఎదుర్కోవడం అంటే అప్కీ బార్ ట్రంప్ సర్కార్ అని పలకడం కాదు సార్. అమెరికాను ఎదుర్కొనే విధానాలు చాలా భిన్నంగా ఉంటాయి. రెండవ అంశం చాలా క్లియర్గా ఏంటంటే, ఈ దేశాన్ని ఆహార భద్రతలోకి తీసుకొచ్చిన గౌరవ మాజీ ప్రధాని గౌరవ నెహ్రూ గారికి, మన్మోహన్ సింగ్ గారికి, ఇందిరాగాంధీ గారికి మనందరం ధన్యవాదాలు చెప్పాలి. ఆ రోజు హరిత విప్లవం భారతదేశంలో వచ్చింది, పంజాబ్ కేంద్రంగా భారతదేశం విస్తరించింది. కాబట్టి ఈరోజు ఆహార భద్రతతో మనం ఉన్న విషయాన్ని మనం గుర్తెరిగి మనం ప్రవర్తిద్దాం. అదే సందర్భంలో ప్రపంచ సంక్షోభం మొత్తం జరుగుతూ ఉన్నప్పుడు అది వ్యవసాయ రంగం మీద కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది సార్. ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది ఒకప్పటి ప్రాథమిక ఆర్థిక రంగంలో లేదు. వ్యవసాయ రంగం అనేది అనేక అంశాల మీద డిపెండెంట్ నడుస్తూ ఉన్నది. ఒక వర్షం మీద మాత్రమే కాదు, వాటికి ఇచ్చే కృత్రిమ మనకి వాటర్ నిల్వలు కానీ, మనం ఉపయోగించే యూరియాకు సంబంధించిన అంశాలు కానీ, మనం చేస్తున్న పంట మార్పిడి కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయ ఉత్పత్తుల ప్రభావం చూపుతూ ఉంటాయి. ఆ దిశగా ఒక మంచి పాలసీస్ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేము దాదాపు 10-12 సార్లు మేమే గెలిచాం కదా. కాబట్టి ప్రజల అభిప్రాయం ఏదైందో ఎప్పటికీ ఒకే రకంగా ఉంటుంది. తర్వాత భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చారు, మధ్యన యునైటెడ్ ఫ్రంట్ ఉన్నది. కానీ ఒక్కసారి మేము గెలవగానే ఎప్పుడు ఎలకాలం మేమే ఉంటామనే అభిప్రాయంతో ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా రైట్ కాదు. కానీ ఈరోజు మొత్తం ప్రపంచం చుట్టూ ఆర్థిక మాంద్యం ఉంది. భారతదేశానికి ఇంకా, ఎందుకంటే 2 విషయాలు చెప్పాను క్లియర్గా, ఎక్కడ రాజీపడ కూడా చెప్పాను. డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ చేయడం ఒక అంశం, దాంతో రూపాయి పతనాన్ని మనం ఆపలేకపోతున్నాం. రెండో బేసిక్ అంశాన్ని నేను మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఈ రోజు ఎగుమతులు తగ్గిపోయినాయి, దిగుమతులు పెరిగిపోయినాయి. ఆ దిగుమతుల వల్ల మన దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ విలువలు మొత్తం పడిపోతూ ఉన్నాయి. మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ, లేదా మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కానీ భారతదేశంలో ఇన్వెస్ట్ చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. వీటన్నిటి పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ఆర్థిక పాలసీని తీసుకురావాలి. చిన్న పొదుపు సూత్రాలతోటి ఈ దేశం ఆర్థికంగా బయటపడే అవకాశం లేదు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని బాధ్యతాయుత ప్రతిపక్షంగా సహకరిస్తామని చెప్తూ ఈ డిబేట్ నుంచి నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. పాపారావు శరత్ గారు ఏదో చెప్పాలనుకున్నాను. సార్, ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, పెట్రోలియం ప్రైసెస్ ఎప్పుడైతే పెరుగుతాయో ది స్టేట్ మస్ట్ హ్యావ్ ద ఎకనామిక్ విజ్డమ్ అండి. నైబరింగ్ స్టేట్స్ లలో ఎంత ఉందనేది చూసి ఆ మేరకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకొని యూనిఫార్మల్ గా ఉండేటట్టుగా చేయాలి. ఇప్పుడు మహారాష్ట్ర అండ్ కర్ణాటక ఆల్మోస్ట్ క్యారీ ది సేమ్ ప్రైస్, 106.17, 106.18 అట్లా అక్కడ మహారాష్ట్ర అండ్ కర్ణాటకలో ఉంది. మనకి వాళ్ళకు 3-4 రూపీస్ డిఫరెన్స్ ఉంది ఇది పెట్రోలియం ప్రైసెస్ లోపల. దానివల్ల ఏమైతే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ బార్డర్ టు మహారాష్ట్ర, మంచిర్యాల, ఆసిఫాబాద్, తర్వాత ఇవన్నీ ఇట్లాంటి చోట చాలా ఎకనామిక్ క్రైసిస్ వస్తుంది. ఇది ముఖ్యమంత్రి ఫస్ట్ ఇమీడియట్ గా తీసుకోవాల్సింది. రెండోది, మీరు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఏదో జరుగుతుంది అన్నారు కదా, ఇది గవర్నమెంట్ యొక్క అలసత్వం సార్. మనము ఎప్పుడు వస్తా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ రబీ క్రాప్ చర్చ పెట్టమని చాలా మంది అడుగుతున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద చర్చ చాలా దారుణంగా ఉంటుంది సార్. ఏడుస్తున్నారు సార్, మీరు నమ్ముతారో నమ్మరో, అసలు ఏడుస్తున్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లేక
కావాలనే సతాయిస్తా ఉన్నారు. ఏంది అంటే ఇదంతా దిస్ డిస్కాంటెంట్ మస్ట్ ఫాల్ అప్ ఆన్ ది యూనియన్ గవర్నమెంట్ అన్న యాంగిల్ లో పోతున్నారు. అంత ప్రతి చోట క్రిమినల్ స్ట్రాటజీ ఉంది సార్. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. పాడి ప్రొక్యూర్మెంట్ కూడా క్యాలెండర్ డిక్లేర్ చేయాలి. రబీకి ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, ఖరీఫ్ కి ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, ఇక్కడ చేస్తాము అంటే బుద్ధి లేదా అండి? ఇప్పుడు జిల్లాల వారీగా కనుక వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి మీరు మాట్లాడగానే ఒక్కటి మీకు చెప్తా సార్. మీ దానికి నేను యాడ్ చేస్తా, ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను ఏమంటున్నాను సార్ అంటే, సార్ రబీకి మొత్తం దొడ్డు విత్తనం పెడతారు, సన్న విత్తనం ఎవరు పెట్టారు. వీళ్ళు సన్న విత్తనానికి 500 బోనస్ ఇస్తా ఉన్నారు. ఆ సన్న విత్తనం కూడా సివిల్ సప్లై కొరకు వాళ్ళు ఏదైతే సేకరిస్తారో ఏది హాస్టల్ గవాటికి మాత్రమే, అవి కూడా 6 నెలల తర్వాత ఇస్తున్నారు 500. మిగతా సన్నధాన్యాన్ని కూడా మొత్తం ఇస్తలేదు. ఇది ఒక సబ్జెక్ట్. రెండోది, ఇప్పుడు ఎందుకంటే నేను వరి పండించే రైతును నేను చెప్తున్నా, ఇప్పుడు ఎందుకు ఇస్తలేరంటే వాళ్ళు కొంటలేరు, కొనకుంటే మిల్లులకి చెప్పి వాళ్ళు ఇంత కొన్నాక లాస్ట్ మమ అనిపిద్దామని చూస్తున్నారు. కానీ ఇవాళ ఎంఎస్పీకి కనీసం ఎంఎస్పీ నువ్వు 500 బోనస్ ఎగ్గొట్టినా కనీసం ఎంఎస్పీ కన్నా కాంటబెట్టి ఇవాళ వడ్లు మొత్తం కొని కనుక పెట్టేది ఉంటే బ్యాంకే లోన్ ఇస్తుంది, చేసి పెట్టేది ఉంటే అవి మొత్తం కూడా ఎఫ్ఐ సేకరిస్తుంది. అరే గిది కూడా నువ్వు చేయకపోతే రైతులు రోడ్ల మీద ఏడుస్తున్నారండి. అంటే నువ్వు దొడ్డు బియ్యం కొంటే ఏడ బోనస్ అడుగుతారు అని భయం ఒకటి. రెండోది, ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి లేదు, అడ్మినిస్ట్రేషన్ లేదు అసలు. సార్ వేణుగోపాల్ రెడ్డి సార్ ఏమనుకోవద్దు. ఇప్పుడు ప్యాడీ కాంటా పెడితే సార్ 6 నుంచి 7 కిలోల తరుగుదిస్తున్నారు సార్. చాలా బాధాకరమైన విషయం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2 నుంచి 4 కిలోలు తీసినప్పుడే మేము ఫుల్ లొల్లి పెట్టి రచరచ రామాయణం చేసినాము, గవర్నమెంట్ చేసినాం. ఇవాళ 6 నుంచి 7 కిలోలు, సమ్ టైమ్స్ సమ్ ప్లేసెస్ లో 8. తర్వాత ఇదంతా కావాలనే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, డిలే ఎందుకు చేస్తుందంటే ఈ షౌకార్ల మీదకి అంటే వీళ్ళ మీద మిల్లర్ల మీదకి ఇచ్చేయడానికని ఈ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ పాడి అనేది ప్రైవేట్ సెక్టర్ లో చాలా అంటే చాలా జరుగుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఎట్లా లేదు సార్. ఇది చాలా ఘోరమైన విషయం. నేను ఏన్నది ఏంటంటే యూ మస్ట్ డిక్లేర్ ఏ క్యాలెండర్. తర్వాత జిల్లాల వారీగా ప్యాడీ క్రాపింగ్ అనేది ఇట్ ప్యాటర్న్ వ్యారీస్ అండి. 15 days, 10 days, 12 days అట్లా మనకు క్రాపింగ్ అనేది వస్తుంది. సో నువ్వు ఎందుకు ముందు ప్లాన్ చేయలేకపోతున్నావు? వాట్ ఈస్ యువర్ అగ్రికల్చర్ మినిస్టర్ డూయింగ్? వాట్ యువర్ అగ్రికల్చర్ అడ్వైజర్ డూయింగ్? అసలు ఎక్కడన్నా ఒక క్యాలెండర్ అనేది ఒక ప్రతిపక్షాలతో ఒక మీటింగు, ఒక కథా కార్ఖానా, అటు రైతుల ఇన్వాల్వ్మెంట్ లేదు, వేరే వాళ్ళది. రెండోది ఏంటంటే హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్, వీటి మీద చెక్ పెట్టాలి ఖచ్చితంగా. యూరియా కానీ ఇతరులు కానీ ఎక్సెస్ గా తీసుకున్నా, లేకపోతే నిలువలు ఉంచినా, ఇంకేదన్నా చేసినా కానీ స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటది అని అంటే అదొక రకమైన అడ్వాంటేజ్ ఉంటది. తర్వాత ఏంటంటే మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు దే కెన్ సర్టన్లీ సర్టిఫై ఎవరికి ఎంత, ఏ ప్రాంతాల్లో ఎంత యూరియా అవసరము, ఎంత ఏది అవసరం అనేది వాళ్ళు దే కెన్ ఐడెంటిఫై అండ్ దే కెన్ టెల్. అట్లా ఏం చేయట్లేదు సార్. దెర్ ఇస్ నో ఎఫర్ట్ ఆన్ దట్ స్కోర్. కాబట్టి అసలు ఇది ఒక మొద్దు ప్రభుత్వం ఓ రకంగా చెప్పాలంటే. మరి ఏందో రైతు బంధు అంటారు, అదంటారు, రైతులకు అనుకూలంగా ఉన్నది అని అంటారు. ఇంకా కూడా సార్ ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇంకా కంప్లీట్ ఫైనల్ కాలేదు. ఓకే ఓకే ఎస్ పాపారావు గారు ఎట్లా ఏం లేదు, స్టేట్ లో ధాన్యం కొనుగోలు గురించి కూడా మాట్లాడాలి సార్. ఇది అసందర్భం అయినా అది చాలా మేజర్ ఇష్యూ అయింది. నాకు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. అది ధాన్యం కొనుగోలు సరిగ్గా లేవు, ప్రభుత్వం విఫలం అవుతుంది. కాదు నేను 2 ముక్కలు నా మనసులో ఇందాడి నుంచి అనుకుంటున్నాయి చెబుతాను. చెప్పండి సార్ చెప్పండి. ఎందుకనో నాకు కొంచెం, నేను మామూలుగా ఇట్లాంటి ఆర్థిక సంక్షోభం వస్తుందని 5 ఏళ్ళ నుంచి చెబుతున్నాను. 2008 సంక్షోభం తర్వాత కూడా దగ్గరికి వస్తుంది, వేరేది ఇంకో నెక్స్ట్ ది ఇంకా దగ్గరలోనే ఉందని అప్పటి నుంచి అనుకున్నాను. సరే అది దగ్గరికి వచ్చింది. కొద్ది నెలల క్రితం కూడా 7-8 నెలల క్రితం కూడా నా సన్నిహితంగా ఉన్న వాళ్ళతో నాకేదో కావాల్సి ఉండే అవసరం ఉండి, తర్వాత మీరు ఇవ్వాలన్నా నాకు ఇవ్వలేరు కాబట్టి ఇప్పుడే చేయండి, ఎందుకంటే పరిస్థితి చేజారిపోద్దని 7-8 నెలల క్రితం యుద్ధం మొదలవక ముందే ఇట్లా రాబోతుంది అనేది నేను నా వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు మీటింగుల్లో కూడా చెప్పా. కొన్ని సందర్భాల్లో మీటింగుల్లో కూడా నేను ఇట్లా రాబోతుంది, చాలా ముట్టుకొస్తుంది, నెలల వ్యవధిలోనే ఉందనేది. మరి ఏదైనా ఇప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నేను ఆందోళన చెందలా. కానీ ఇప్పుడు నాకు ఎందుకనో దగ్గరకు వస్తున్న కొద్ది వాతావరణం నేను చాలా వ్యక్తిగతంగా కూడా ఆందోళన చెందుతున్నా. ఈ విషయంలో నాకు సంబంధించిందే కాకపోవచ్చు, నా ఒక్కడిదే కాదు, కానీ చాలా ఆందోళన చెందే విషయం. కానీ మనం ఇంకా చాలా మందికి అంటే మన ఇక్కడ కూర్చున్న నలుగురు అని కాదు, చాలా మందికి సీరియస్నెస్ ఇంకా లేదు. నా భయం ఏంటంటే ఇంత నాన్ సీరియస్ పరిస్థితి ఉంది. ఇంకా చాలా విషయాలు చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ముంచుకొస్తున్న తరుణంలో ఇంకా మనకి అంటే పూర్తిగా మునిగిపోయిన తర్వాత తెలుసుకుని ఉపయోగం లేని పరిస్థితి కూడా వస్తాయి.
అంటే ఇప్పుడు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇప్పుడు మళ్ళాంటి వాళ్ళం నాలాంటి వాళ్ళం మనమంతా ఎంత జనాల కంటే మనం కొంచెం పైనే ఉన్నాం, మేధావర్గంగా కానీ అనలిస్టులను నేను లేకపోతే వేణుగోపాల్ రెడ్డి గారు, శరత్ గారు, మేము సమాజంలో స్థానం ఉంది. కానీ మా స్థానం కూడా దీని అంటే ఒక్కోసారి అనిపిస్తుంది ఎట్లాగైనా సరే మనం ఏదన్నా చేయగలిగే దీన్ని ఏదైనా మన చేతిలో ఉంటే బాగుండు కదా అని చెప్పి అనిపించే పరిస్థితి ఉంటుంది. అంటే అధికారం లాంటిది కావాలి కదా ఏదైనా చేయాలన్నా కానీ, అంటే మన చేతిలో అధికారం ఎందుకు ఇస్తారు కానీ చెప్తున్నా. అంటే మన నిస్సహాయ స్థితి ఎదురుగా వస్తుంది కనపడుతుంటే ఓ నిస్సహాయ స్థితిలో భయం అయితే ఆందోళన అయితే నేను వ్యక్తిగతంగా ఈ ఆవేదనని పంచుకోదలుచుకున్నాను మిత్రులకి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రేక్షకులకు కూడా చూసే వాళ్ళకు కూడా బీ సీరియస్ అవ్వండి, ఇప్పటి నుంచైనా తెలుసుకోండి దయచేసి, జాగ్రత్తగా ఉండండి, సమాజం గురించి కూడా ఆలోచించండి. మీరు జాగ్రత్తగా ఉండటంతో పాటు దీన్ని గట్టెక్కించే దానికోసం అందరం కలిసి ప్రయత్నం చేసే సమయం వచ్చింది. నాన్ సీరియస్ గా ఉండే హక్కు మనకు లేదు ఈ టైంలో, నాన్ సీరియస్ గా ఉండే హక్కు లేదు మనకి. యూ టు బి వెరీ సీరియస్, వెరీ 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 సీరియస్. ఇంకా అటు ఇటుగా ఆలోచించడానికి ఇది టైం కాదు, ఆ స్థితి దాటిపోయింది. నేను డిబేట్ అయిపోగానే ఇది కట్టేస్తే నేను మర్చిపోయాను ఆ టాపిక్. ఎందుకంటే నేను నా చేతిలో లేదో నాకు తెలుసు, ఈ రోజు కూడా నాకు తెలుసు నా చేతిలో లేదని. కానీ వస్తున్న పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే నా చేతిలో లేదని తెలియటం కూడా నన్ను భయపెట్టి బాధ పెడతాను. దయచేసి నేను చెప్పేది ఒకటి, ఇట్ ఈస్ వెరీ సీరియస్, లెట్ us బి వెరీ సీరియస్. థ్యాంక్ యూ. ఓకే ఎస్ నరహరి గారు క్లోజ్ చేయాలి. ఏం లేదు అంటే ఇప్పుడు సరే ఆర్థిక విషయాల మీద మనం మాట్లాడాము. సరే అది ఇప్పుడున్న కొంత గ్లోబల్ క్రైసిస్ నుంచి బయటపడేందుకు వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నది, రాష్ట్రాలు కూడా దానికి సహకరించాల్సి ఉంది. ఇది ఒక అంశం. రెండోది, నేను ప్రధానంగా నా బాధ ఏంటంటే, నేను ఒక రైతు బిడ్డగా అనేక సంవత్సరాల నుంచి అందరికి తెలుసు, ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు ఎగ్గొట్టి, బోనస్ ఎగ్గొట్టి, రుణమాఫీ అరకొర చేసి, ఇవాళ కొనుగోలు కూడా కనీసం చేయకపోతే కేంద్రం ఇప్పుడు మన దగ్గర 1,60,00,000 ఎకరాలు వరి సాగు అవుతుంది, ఖరీఫ్ లో 50,00,000 ఎకరాలు పత్తి సాగు అవుతుంది, సుమారు 1,10,00,000 ఎకరాలు, మొత్తం 1,30,000. ఈ 1,10,00,000 ఎకరాలకు ఎరువుల సబ్సిడీ మొత్తం కేంద్రం ఇస్తుంది. పత్తికి 16,000 సబ్సిడీ ఇస్తున్నది, వాళ్ళు మాడే మందుల మకారం లెక్కేస్తే. వరికి 10,000 సబ్సిడీ వస్తున్నది. తర్వాత 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఇవి ఎగ్గొడుతున్నది. పనిముట్లకు ఇంతకుముందు సబ్సిడీ ఉంటే ఎగ్గొట్టింది, అన్ని ఎగ్గొట్టింది. ఆఖరికి పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం కొనుగోలు కేంద్రాలు పెట్టి కొని వాళ్ళు మిల్లర్స్ తీసుకుపోయి వాళ్ళు ప్రాసెస్ చేసి ఎఫ్సిఐకి ఇస్తే ఇవాళ పైసలు వస్తాయి. మరి అది కూడా బ్యాంక్ లోన్ ఇస్తుంది, దాన్ని కూడా కౌంటర్ గ్యారంటీ కేంద్రమే ఇస్తుంది, ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది. ఇది కూడా ఎందుకు చేస్తలేరు అనే దానికి ఇవాళ ప్రభుత్వం దగ్గర ఆన్సర్ లేదు, అధికార ప్రతినిధుల దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు ఎందుకు కొంటలేవు, జొన్నలు మీరు వేయండి మేము కొంటామని చెప్పి జొన్నలు కొంటలేరు, ఇవాళ ఏది కొంటలేరు. అంటే కమర్షియల్ క్రాప్ రైతులే అమ్ముకుంటున్నారు, కానీ ఆహార ధాన్యాలకు సంబంధించిన దాని మీద ఏదైతే ఇవాళ ఎంఎస్పీ ఇచ్చిందో ఆ ఎంఎస్పీ అమలు చేస్తూ నువ్వు ఇస్తాన బోనస్ ఇచ్చి కనీసం చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బోనస్ ఇవ్వకుండా కనీసం కొనుగోలు కూడా లేని పరిస్థితులలో ఇలా రైతులు ఎక్కడికి పోవాలి, ఎట్లా కావాలి అనే దాని మీద పంట బండి త్యాగమవుతున్నారు. ఇవాళ మార్కెట్ మీద, ఫ్రూట్ మార్కెట్ మీద ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన కంట్రోల్ లేదండి, రోడ్ల మీద బారబోసిపోతున్నారు. ఇవాళ మామిడి వాళ్ళ చూడండి మీరు ఎట్లా బారబోసిపోతున్నారో, అసలు మార్కెట్ కంట్రోల్ లేదు. దోపిడీ మొత్తం ఎక్కడి నుంచో ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడి వచ్చి వాళ్ళు మొత్తం గ్రేడింగ్ అని రేటు పడగొట్టి కమిషన్ పేరు మీద, ఈ పేరు మీద, ఆ పేరు మీద నాశనం చేసిపోతున్నారు, ఏడుస్తున్నారు. నేను కూడా మామిడి పనులు అడిగిన రైతులు కూడా చెప్తున్నా, ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు మామిడి రైతులు లేదా ఆ మామిడి తోటలు పట్టిన వాళ్ళు చూస్తే వాళ్ళ కళ్ళ కన్నీళ్ళు ఇవ్వాలి. ఒకవైపు ప్రకృతి వైపరీత్యం, రెండో వైపు ఇటు మార్కెట్ దోపిడీ, మూడో వైపు ప్రభుత్వం నిర్లక్ష్యం. కాబట్టి రైతులను ఆదుకునే విషయంలో ఎక్కడ కూడా ప్రభుత్వం కొద్దిగా చిత్తశుద్ధి కనిపించలేదు. మాటలు పెద్ద పెద్ద మాట్లాడతారు, దబాయిస్తాను, వాళ్ళు చెప్పిన పత్రికలు రాస్తాను. వేణుగోపాల్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా టైమే లేదండి. ఈజ్ బిజీ క్యాంపెయినింగ్ ఇన్ కేరళ, ఈజ్ బిజీ విజిటింగ్ ఢిల్లీ. అసలు మనకి రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎప్పుడు దొరుకుతాడో అర్థం కాదు. సీఎం కూడా అట్నే చేసింది కదా సార్, పంజాబ్ ఎలక్షన్ పోయిండు, అదే తమిళనాడు ఎలక్షన్ పోయిండు, కర్ణాటక ఎలక్షన్ పోయిండు, అక్కడ పైసలు ఇచ్చిండు, ఇక్కడ పైసలు ఇచ్చిండు, ఇప్పుడు ఈయన ఇస్తాడు అట్నే. ఓకే సో థ్యాంక్ యూ అడ్వకేట్ శరత్ గారు, నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, పాపారావు గారు, రియాజ్ గారు. సో మొత్తానికి ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోంది అని అంటున్నారు. రావద్దు, అటువంటి పరిస్థితి రావద్దు, నిజమైన భారతీయుడిగా మనం కోరుకునేది. బట్ మన ప్రభుత్వాలు చేయాల్సినవి చేస్తే కానీ పౌరులుగా మన విధులు అయితే కొన్ని ఉంటాయి కదా, మన బాధ్యతలు అయితే కొన్ని ఉంటాయి కదా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి, ఆయన చెప్పిన సలహాలని సూచనలు పాటిద్దాం. గతంలో లాల్ బహదూర్ శాస్త్రి కానీ, ఇందిరాగాంధీ కానీ యుద్ధాలు వచ్చినప్పుడు ఒక పూట తిండి మానేయమంటే ప్రజలు అప్పుడు మానేసిన సందర్భం కూడా ఉంది. కాబట్టి మన దేశ బాగు కోసం మనం పౌరులుగా మనం వీలైనంత చేద్దాం, అది ఒకటే మనం చెప్పగలిగింది. ఇది వాటి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.